గో విత్ సెకండ్ పార్ట్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్ ర్యాపిడ్ రివిజన్. ఇందులో మనం ఏం మాట్లాడతామంటే మెయిన్లీ ఫస్ట్ మనకి చాలా పార్ట్స్ అయిపోయాయి. మిగిలిన టాపిక్స్ ఇప్పుడు కవర్ చేసేద్దాం. ఫస్ట్ ప్రొవిజో టు సెక్షన్ 48, దానికి ఇంటర్లింక్డ్ 115C, 115F, 115G అవి కూడా కవర్ చేసేద్దాం. దాని తర్వాత స్పెషల్ రేట్స్ ఉంటాయి. అంతే, అక్కడితో ఇది వీడియో అయిపోద్ది. యాక్చువల్లీ వీడియో 3 times చేశాను, అన్నిసార్లు కరెక్ట్ అయిపోతుంది, మరి ఏమైందో తెలియదు. కానీ ఇదన్నా వద్దులేదు, చూద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రొవిజో టు సెక్షన్ 48 గురించి చూద్దాం అనుకుంటున్నాం. ఓకే, దీన్ని ఫస్ట్ దీని స్టోరీ ఏంటంటే ఒక నాన్ రెసిడెంట్, ఇప్పుడు చూడు ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్. ఫస్ట్ ప్రొవిజో టు సెక్షన్ 48 ఏం చెప్తుంది? ఇది ఎవరికి అప్లికబుల్ అంట? అప్లికబుల్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ ఎన్ ఇండియన్ కంపెనీ. ఎవడో ఒక నాన్ రెసిడెంట్ ఇండియన్కి సంబంధించిన షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు అప్లికబుల్ అవుద్దంట. ఓకే, అప్లికబుల్ ఇఫ్ ఎన్ఆర్ ఇన్వెస్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ టు ఎక్వైర్ సచ్ క్యాపిటల్ అసెట్. ఇప్పుడు ఇది ఏమన్నాడు? ఒక నాన్ రెసిడెంట్ ఉన్నాడు, వీడు ఇండియాలో ఏం ఎక్వైర్ చేసుకుందాం అనుకుంటున్నాం? ఒక క్యాపిటల్ అసెట్ ఏమైనా ఎక్వైర్ చేసుకుందాం అన్నప్పుడు వాడు ఏం ఇన్వెస్ట్ చేసాడు? ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు వస్తుంది సెక్షన్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి మనం చూడాల్సింది? ఒక నాన్ రెసిడెంట్ అనేవాడు ఇండియాలో ఫారిన్ ఎక్స్చేంజ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాడు, దానికి అప్లికబుల్ అయ్యే సెక్షను. కాకపోతే ఇది మనం చూడాల్సింది ఏంటంటే ఇది ఎప్పుడు అప్లికబుల్ అంటే వీళ్ళు ఏమంటారు, స్టాక్ ఎక్స్చేంజ్లో ఏంటి లిస్ట్ అయిన వాళ్ళు కాదు, వీళ్ళు అన్లిస్టెడ్ షేర్స్ మాత్రం డీల్ చేస్తారనమాట. దానికి ఇక్కడికి వచ్చింది. షేర్స్ నాట్ సోల్డ్ త్రూ స్టాక్ ఎక్స్చేంజ్. ఎవరైతే షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో సేల్ చేయరో దానికి అప్లికబుల్ అయ్యే సెక్షన్ ఫస్ట్ ప్రొవిజో టు సెక్షన్ 48. ఓకే, దీన్ని ఒక క్వశ్చన్ ద్వారా అర్థం చేసుకుందాం మనం. మన దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, ఏంటంటే మిస్టర్ ఏ అని నాన్ రెసిడెంట్ ఉన్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడు? ఇండియాకి $40,000 తీసుకొచ్చాడు. $40,000 తీసుకొచ్చి ఏం కొంటున్నాడట? 10,000 ఈక్విటీ షేర్స్ కొన్నాడు. ఎప్పుడు? 3rd Octoberన. ఎంత? ఒకటి 12 రూపీస్. అయితే మళ్ళీ దాన్ని 48 రూపీస్కి అమ్మేసుకున్నాడు 30th Marchలో. ఫేర్ మార్కెట్ వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు? కంప్యూటర్ ద క్యాపిటల్ గెయిన్ అడిగాడు. కింద చూస్తే ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నాడు? దీ షేర్స్ హ్యావ్ నాట్ బీన్ సోల్డ్ త్రూ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. నీకేం చెప్పాను? ఫస్ట్ ప్రొవిజో టు సెక్షన్ 48 అప్లికబుల్ కావాలంటే అది రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో సేల్ జరగకూడదు. ఓకే, సో నార్మల్గా మనకేం తెలుసు? సేల్ చేసిన దాంట్లో నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీస్తే క్యాపిటల్ గెయిన్ వస్తుంది అని తెలుసు కదా. సేమ్ అదే వాడతాం ఇక్కడ కూడా. ఇక్కడ ఏముంది? ఎంతకు అమ్మావు నువ్వు? 48 రూపీస్కి అమ్మావు. ఎన్ని? 10,000 ఈక్విటీ షేర్స్. 10,000 into 48 4,80,000 సేల్ కన్సిడరేషన్. ఓకే, నెక్స్ట్. అయితే ఇందులో ఏంటంటే ఆ రోజున సేల్ చేసిన రోజున ఏదైతే రేట్స్ ఉంటాయో దానికి యావరేజ్ రేట్ తీసుకోమన్నాడు. ఏ రేట్లు? టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ రేట్ అడాప్టెడ్ బై ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, అప్పుడు బయ్యింగ్ రేటు సెల్లింగ్ రేట్ యొక్క యావరేజ్ తీసుకోమంటున్నాడు. ఏ రోజు అమ్మితే ఆ రోజు. ఈ రోజు అమ్ముతున్నాం మనం 30th మార్చిన అమ్ముతున్నాం కాబట్టి ఆ రోజున్న బయ్యింగ్ రేటు యావరేజ్ రేట్ 59 + 61 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత? 60 రూపీస్ వచ్చింది. అంటే ఇది మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 4,80,000 ఇండియన్ కరెన్సీలో ఉంది. మనం ఏ కరెన్సీలో చేయాలంటే ఇది డాలర్స్లోనే చేయాలి. సో అందుకని డివైడెడ్ బై 60 చేస్తే ఏమైంది? డాలర్స్లోకి వచ్చింది మనకి వాల్యూ $8,000. మరి కొన్నప్పుడు మనకు ఖర్చు ఎంత అయిందంట? 12 రూపీస్ అయిందంట. ఓకే, ఎన్ని కొన్నాం? 10,000 ఈక్విటీ షేర్స్ కొన్నాం. 10 into 12 ఎంత? 1,20,000 ఖర్చు అయింది. అప్పుడు ఆ రోజు కొన్న రోజున 3rd October ఆ రోజున ఏంటి బయ్యింగ్ రేటు సెల్లింగ్ రేట్ యావరేజ్ తీసుకుంటే 19 + 21 డివైడెడ్ బై 2 ఎంత? 20 వస్తుంది. 10,000 యూనిట్స్ 12 రూపీస్ అంటే 1,20,000 కదా. డివైడ్ చేస్తే ఎంత? 6,000 రూపీస్. అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అయింది? $6,000 కొంటే $8,000 కమ్మాను. అంటే నేను ఎంత ప్రాఫిట్ చేశాను? $2,000. ఇది క్లోజింగ్ రేట్ ఉన్న బయ్యింగ్ రేట్తో మల్టిప్లై చేయాలి. క్లోజింగ్ రేట్ ఎప్పుడు? 30th March. ఆ రోజున్న బయ్యింగ్ రేట్ ఎంత? 59. సో 2,000 into 59తో మల్టిప్లై చేస్తే 1,18,000 వచ్చింది. దీన్నే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. ఓకే, నీకేదో సమ్ చెప్పాను అంతే, ఏదో ప్రాసెస్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు చదివితే నీకు అర్థమైంది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఫస్ట్ ప్రొవిజో టు సెక్షన్ 48 అప్లికబుల్ కావాలంటే షేర్స్ షుడ్ నాట్ బి సోల్డ్ త్రూ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే అన్లిస్టెడ్ షేర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎలా చేయమంటున్నాడు? కంప్యూట్ ద క్యాపిటల్ గెయిన్ ఇన్ ఫారిన్ కరెన్సీ. మనం ఏం చేసాం? ఫారిన్ కరెన్సీలోనే కదా చేసాం క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్. ఓకే, ఫారిన్ కరెన్సీలో చేసాం. అండ్ అట్ ద ఎండ్ కన్వర్ట్ ద క్యాపిటల్ గెయిన్ ఇంటూ INR బై యూజింగ్ ద క్లోజింగ్ బయింగ్ రేట్. అట్ ద ఎండ్ దాన్ని ఏం చేయమంటున్నాడు? క్లోజింగ్ బయింగ్ రేట్తో మల్టిప్లై చేసి నార్మల్గా మార్చమన్నాడు. ఓకే, దీనికి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వమంట. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు?
అదే ఇప్పుడు అదే క్యాలిక్యులేషన్ మళ్ళీ చెప్తుండు. సేల్ కన్సిడరేషన్ రోజున సేల్ డేట్‌ని ఎంతైతే యావరేజ్ రేట్ ఉందో ఆ రేట్‌తో మల్టిప్లై చేయమని ఆ రేట్ తీసుకున్నాం. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్‌కి ఏం చేసాం? పర్చేస్ డేట్‌న ఉన్న యావరేజ్ రేట్ తీసుకున్నాం. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ వచ్చింది ఏంటి? క్యాపిటల్ గెయిన్. ఓకే. ఈ క్యాపిటల్ గెయిన్ మనం ఏం చేస్తాం? కన్వర్ట్ క్యాపిటల్ గెయిన్ ఇంటూ ఐఎన్ఆర్ యూజింగ్ ద క్లోజింగ్ బయింగ్ రేట్. ఇదనమాట కాన్సెప్ట్. ఇంత మించి ఇంకేమైనా ఉంటుంది ఇందులో? ఇది అతుల్ సార్ బుక్. అతుల్ సార్ బుక్‌లో ఏం చెప్తున్నారు చూడు. ఏముందట? సేల్ కన్సిడరేషను యావరేజ్ రేట్ ఆ రోజున యావరేజ్ రేట్‌తో చేసుకో. ట్రాన్స్‌ఫర్ ఎక్స్‌పెన్సెస్ ఏమైనా ఉంటే తీసే. నెట్ కన్సిడరేషన్ వస్తది. అందులో నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కూడా తీసే. దానికి కూడా ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇస్తామంటే నో ఇండెక్సేషన్ బెనిఫిట్ విల్ బి గివెన్. అప్పుడేమొచ్చింది? షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ఫారిన్ కరెన్సీలో వస్తది. దాన్ని ఏం చేయాలి? రీకన్వర్ట్ ఇంటూ ఇండియన్ రూపీస్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్. టీటీబీఆర్ అంటే టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ బయింగ్ రేట్‌తో మల్టిప్లై చేయమన్నాడు. ఓకే. దిస్ ప్రొవిజన్ షాల్ నాట్ అప్లై ఇఫ్ సెక్షన్ 112A ఈజ్ అప్లికబుల్. 112A అప్లికబుల్ అయితే ఈ ఫస్ట్ ప్రొవిజో టు సెక్షన్ 48 అనేది అప్లికబుల్ కాదు. ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది 112A? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్. ఒకవేళ నీ షేర్స్ కనుక లిస్టెడ్ అయితే అప్పుడు సెక్షన్ 112ఏలోకి వెళ్ళాలి. ఈ లిస్టెడ్ కాదు కాబట్టి ఈ ఫస్ట్ ప్రొవిజో టు సెక్షన్ 48 ఫార్మాట్లో చేసాం. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు అదే సెక్షన్ 112A ఏంటంటే చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుందంటే సెక్షన్ 112A అప్లికబుల్ కావాలంటే నువ్వు షేర్స్ లిస్టెడ్ దాంట్లోనే లిస్టెడ్ స్టాక్ ఎక్స్చేంజ్లోనే అమ్మాలి. షేర్స్ షుడ్ బి సోల్డ్ త్రూ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే. కంప్యూట్ ద క్యాపిటల్ గెయిన్ ఇన్ ఐఎన్ఆర్. నార్మల్గా ఐఎన్ఆర్లోనే క్యాలిక్యులేట్ చేసేయం. సేల్ కన్సిడరేషన్లోంచి ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ ఏమైనా ఉంటే తీసేసి ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేయాలి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా చేస్తావు? వర్కింగ్ నోట్ 2 ఉంటుంది. ఫస్ట్ వర్కింగ్ నోట్ ఏంటి? ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అయితే అంత. ఆ తర్వాత ఇంకో వర్కింగ్ నోట్ తయారు చేసుకోవాలి. ఇంకో వర్కింగ్ నోట్ ఎలా చేస్తావు? లోవర్ ఆఫ్ ఫస్ట్ వర్కింగ్ నోట్లో హయ్యర్ తీసుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. హయ్యర్ లోవర్ ఎలా గుర్తుంచుకుంటే మన జీవితంలో మనం పైకి ఎదగాలి అనుకుంటే మనం ఎప్పుడు అణిగిమణిగి ఉండాలి అని చెప్పి పెద్దలు చెప్తారు కదా. సో ద మోర్ యూ వాంట్ టు గ్రో ద మోర్ యూ షుడ్ బి హంబుల్. సో ఫస్ట్ మనకు వర్కింగ్ నోట్లో ఏం చూడాలి? ఐ వాంటెడ్ టు గ్రో. నేను పైకి ఎదగాలి అనుకుంటున్నాను కాబట్టి విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. సో నెక్స్ట్ వర్కింగ్ నోట్లో విచ్ ఎవర్ ఈజ్ లోవర్. నువ్వు పైకి ఎదగాలి అనుకుంటే నువ్వేం ఉండాలి? హంబుల్గా ఉండాలి. సో దట్స్ వై యూ షుడ్ బి లో. ఓకే. ఏదో ట్రై చేశాను గుర్తుంచుకోవడానికి, అలా గుర్తుంచుకున్నాను. నేనైతే అలా గుర్తుంచుకున్నాను. నెక్స్ట్ ఏంటి? ఈ నెక్స్ట్ వర్కింగ్ నోట్లో ఏం చెప్తుందంట? ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏమైనా ఉంటే ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూ రేట్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో చూస్తే మనం ఇదే క్వశ్చన్ చూద్దాం. ఒకవేళ పాయింట్స్ ఏంటి? నెక్స్ట్ పాయింట్ చూడు. ది షేర్స్ హ్యావ్ బీన్ పర్చేజ్డ్ అండ్ సోల్డ్ త్రూ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో ఏం చూసాం? నాట్ సోల్డ్ త్రూ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ అంట. అందుకని వాటికి ఫస్ట్ ప్రాజెక్ట్ సెక్షన్ 48 చూసాం. ఇప్పుడు ఏంటి? రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో సేల్ చేస్తున్నారు కాబట్టి వీటికి ఏం చూడాలి? సెక్షన్ 112ఏలో చూద్దాం. ఓకే. మనకేం తెలుసు? సేల్ కన్సిడరేషను మైనస్ ఎక్స్పెన్సెస్ అన్న సేల్ కన్సిడరేషన్ ఎంత? 48 రూపీస్. 10,000 షేర్స్ అంటే 4,80,000. ఓకే. 4,80,000 తీసేసుకున్నా. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఏం చెప్పలేదు కాబట్టి వీ విల్ ఇగ్నోర్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకుంటాం? ఫస్ట్ వర్కింగ్ నోట్లో ఏం చెప్పాలి? నేను పైకి ఎదగాలి అనుకుంటున్నాను కాబట్టి విచ్ ఎవర్ హయ్యర్ చూడాలి. దేనికి హయ్యర్ చూస్తావు? ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? ఎంత కొన్నాడు? 10,000 యూనిట్స్ 12 రూపీస్ కొనంటే 1,20,000 కదా. 10,000 ఇంటూ 12 1,20,000. ఓకే. నెక్స్ట్ నేను జీవితంలో పైకి ఎదగాలంటే నేనేమై ఉండాలి? హంబుల్గా ఉండాలి. హంబుల్గా ఉండాలంటే విచ్ ఎవర్ ఈజ్ లోవర్. లోవర్ అంటే దేనికి లోవరు? ఫెయిర్ మార్కెట్ వాల్యూ కానీ ఫుల్ సేల్ వాల్యూ. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత చెప్తున్నాడు క్వశ్చన్లో? ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది షేర్స్ ఈజ్ 35 రూపీస్ పర్ షేర్ అట. అంటే ఒక్కొక్కటి 35 రూపాయలు అంట. ఎన్ని కొన్నాం? ఫెయిర్ మార్కెట్ 10,000 యూనిట్స్. 10,000 ఇంటూ 35 3,50,000. ఓకే. ఫుల్ సేల్ వాల్యూ అన్నాడు. ఫుల్ సేల్ వాల్యూ అంటే ఏంటి? నువ్వు రియల్గా నువ్వు మార్కెట్లో ఎంత అమ్ముకున్నావు? 48 రూపీస్. దాన్నే ఫుల్ సేల్ వాల్యూ అంటాను. 48 ఇంటూ 10,000. సో 4,80,000. సో ఇప్పుడు ఏం చెప్పు? 3,50,000 4,80,000 విచ్ ఎవర్ ఈజ్ లోవర్. లోవర్ అంటే ఏం తీసుకుంటాం? లోవర్ అంటే 3,50,000 తీసుకోవాలి. ఓకే. అది పైకి వస్తుంది. ఇప్పుడు పైన వర్కింగ్ లోట్లో ఏం చెప్పాలి? విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ మీన్స్ 1,20,000 ఆర్ 3,50,000. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ 3,50,000. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది? 4,80,000 మైనస్ 3,50,000 చేస్తే ఎంత వచ్చింది? 1,30,000 వచ్చింది. కానీ 112 ఏం చెప్తుందంటే మనకి బేసిక్ ఎగ్జామ్షన్ బేసిక్ ఎగ్జామ్షన్ ఏంటి? తప్పు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో 112A ప్రకారం మనకి 1,00,000 ఎగ్జామ్ట్ ఇస్తారు. ఆ 1,00,000 ఎగ్జామ్ తీసేయగానే మిగిలిన ఎంత ఉంటుంది? 30,000. ఆ 30,000 మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10% అప్లికేబుల్ చేయాలి.
సో చూడు ఇక్కడ 1,30,000 ప్రాఫిట్ వస్తే అందులో 1,00,000 ఎగ్జామ్ చేసాడు, మిగిలిన 30,000 మీద 10% ట్యాక్స్ చేశాడు. సో మళ్ళీ మనం ప్రీవియస్ వీడియోలో ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో ఇది ఎక్కడెక్కడ రేట్లు వస్తుంటే అక్కడక్కడ మనం ఒక చోట రాసేసుకొని మళ్ళీ ప్రతిసారి కొత్త నెంబర్లు వచ్చినప్పుడు క్యూములేటివ్గా రివైజ్ చేసుకుందాం. సెక్షన్ 112A ప్రకారం ఎంత కట్టమంటున్నాడు ట్యాక్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద అయితే 10% అంట. ఓకే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద 10% 112A ప్రకారం. ఓకే, డన్. లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఏంటి స్పెషల్ రేట్స్లో. ఇప్పుడు మనం స్పెషల్ రేట్స్లోకి వెళ్దాం. ఏం మాట్లాడేసాం ఇప్పుడు? ఫస్ట్ ప్రొవిజో టు సెక్షన్ 48 అయిపోయింది కదా. ఇప్పుడు స్పెషల్ రేట్స్లో 115C, 115F, 115G అవన్నీ ఒకటే క్లస్టర్ అనమాట. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ స్టోరీ, ఈ 115C, 115F, 115G అనేది యాక్చువల్లీ నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్ చాప్టర్కి సంబంధించింది కాదు. ఇది వేరే చాప్టర్లోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఎలా అంటే ఇక్కడ చూడు, ఇది ఆరిష్ కన్సర్వ్ మెటీరియల్. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, స్పెషల్ ప్రొవిజన్స్ టు ఫర్ ఎన్ఆర్ఐస్. ఎన్ఆర్ఐస్కి సంబంధించిన సెక్షన్ 115C నుంచి 115I వరకు ఇది డీల్ చేస్తుంది. ఈ చాప్టర్ 12A. నేను ఫస్ట్ దీన్ని ఎలా చదువుంటే చాప్టర్ 6 అని చదువుకునేవాడిని. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అది చాప్టర్ 12A యాక్చువల్లీ. అది ఆప్షనల్ చాప్టర్ అంట. అంటే వాడికి ఆప్షన్ ఉంది, ఎవరికి, నాన్ రెసిడెంట్కి ఆప్ట్ చేసుకునే ఆప్షన్ ఉందనుకుంటా. సో ఇక్కడ మనం స్టోరీ ఏంటంటే, మళ్ళీ మన స్టోరీ మాట్లాడుకుందాం. లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ హీరో, నాన్ రెసిడెంట్. ఈ నాన్ రెసిడెంట్ ఏం చేస్తాడట, పని పట్టలేదు వీడికి, ఇండియాకి వస్తుంటాడు వీడు. సో వీడు ఏం చేస్తాడంటే, ఒక నాన్ రెసిడెంట్ ఉన్నాడు, వీడు ఇండివిజువల్ అయి ఉంటాడు. ఎవడట, ఎన్ఆర్ఐ అంటే ఎవడో ఒక ఇండివిజువల్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండ్ హీజ్ ఏ నాన్ రెసిడెంట్. అసలు ఇండియన్ ఆరిజిన్ అంటే ఏంటి, వాడి పేరెంట్స్ కానీ వాడి గ్రాండ్ పేరెంట్స్ కానీ ఈ అన్డివైడెడ్ ఇండియాలో బార్న్ అయితే వాళ్ళు ఇండియన్ ఆరిజిన్ అవుతారు. వీళ్ళు సో వీడు ఇండియన్ ఆరిజినే అండ్ హీఈస్ ఏ నాన్ రెసిడెంట్, హీఈస్ నాట్ ఏ రెసిడెంట్. ఇప్పుడు వీడు గనక మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియాని పైకి లేపేద్దాం, పైకి తీసుకుపోదాం, నేను మొత్తం మా ఎన్ఆర్ఐస్ని అందరిని క్యాచ్ చేసి ఇండియాకి తీసుకొచ్చేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి చాలా పెద్ద మోటివేషన్తో ఉన్నాడు అనమాట మనోడు, దేశభక్తి ఎక్కువ మనోడికి. సో వాడు అంతే అంటాడట, సార్ నేను ఇండియాకి వచ్చేసి నేను ఫారెన్ ఎక్స్చేంజ్ అంతా తెచ్చేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాను సార్, మన ఇండియన్ ఎకానమీని పైకి లేపుతాను సార్ అన్నాడు. ఓకే, వెరీ గుడ్. మరి నాకేం అడ్వాంటేజ్ ఇస్తారు సార్ అని అడుగుతున్నాడు ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్. ఒరే నువ్వు అంత మంచి ఒపీనియన్తో ఉన్నావు కాబట్టి నేను ఎందుకు నిన్ను నిరుత్సాహపరుస్తాను, అందరికీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే ఎక్కువ అయితే నీకు తక్కువ చేస్తాను, అందరికీ ఇంట్రెస్ట్ డివిడెండ్ ఎక్కువ రేట్ అయితే నీకు తక్కువ చెప్తాను, నువ్వు వచ్చే పట్టుకుని వచ్చి అంటాడు. అంతేనా సార్, మాకు ఇంకేమో ఇవ్వడా అంటాడు. లేదురా ఓ పని చేయి, నువ్వు షేర్లు అమ్ముకుంటావు, ప్రాఫిట్ మేక్ చేస్తావు, ఆ ప్రాఫిట్ మీద కూడా నీకు ఎగ్జామ్ట్ ఇచ్చామంటావా, ఇచ్చేయండి సార్ అంటే ఒకసారి ఇచ్చేస్తాను, లేకపోతే ఒక కండిషన్ పెడతాను. ఏంటి ఆ కండిషను, నువ్వు 6 months లోపులో నీకు వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయి. ఓకేనా, 6 months ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఏం చేస్తానంటే 6 months లోపల నువ్వు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి. వచ్చిన ప్రాఫిట్ ఓకే, ఒక షేర్లు అమ్మేసో ప్రాఫిట్ సంపాదించుకున్నావు, అది ప్రాఫిట్ని మళ్ళీ ఇండియాలోనే వితిన్ 6 monthsలో ఇన్వెస్ట్ చేసేయి, సే నీకు ఇస్తాను సార్. వెరీ గుడ్ సార్, అయితే నేను ఇన్వెస్ట్ చేసేస్తాను సార్. ఒరే నీ గురించి నాకు తెలుసు, నీకు ఎన్ఆర్ఐ తెలివితేటలు చూపించుకో, నువ్వు ఇండియాలో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్లో అమ్మేసుకొని నువ్వు ప్రాఫిట్ పట్టుకుపోతానంటే అమ్మమ్మ నేను నమ్మడం లేదు. నేనేం చేస్తాను అందుకనే, నువ్వు ఒకసారి వితిన్ 6 monthsలో ఏదైతే కొన్నావో అది నువ్వు 3 years హోల్డ్ చేసి పెట్టుకో. 3 years హోల్డ్ చేయకపోతే నువ్వు ఎప్పుడైతే నువ్వు 3 years హోల్డ్ చేయకుండా నమ్మేస్తావో అప్పుడు నీ మీద ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తాను. ఓ ఓకే సార్ అన్నాడు. ఓ అది అనమాట దీని ఎంటైర్ బ్యాక్గ్రౌండ్, ఇంతకుమించి ఏం లేదు ఈ సెక్షన్లో. ఈ 115F, CEG ఇవన్నీ ఏంటంటే ఒక స్టోరీలో వెళ్ళిపోతాయి చూడు. అసలు ఒక నాన్ రెసిడెంట్ ఉన్నాడండి, వీడు ఇండియాకి ఫారెన్ ఎక్స్చేంజ్ తెచ్చి ఫారెన్ ఎక్స్చేంజ్లో కొన్ని షేర్స్ కొనుక్కోవడం కానీ డిబెంచర్స్ కానీ డిపాజిట్స్ కానీ చేస్తున్నాడు. షేర్స్ ఒక్క చోట మాత్రమే ఒక ప్రైవేట్ కంపెనీకి అవకాశం ఇచ్చారు. ఇండియాలో పబ్లిక్ కంపెనీసే కాకుండా ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇక్కడ ఒక అవకాశం ఇచ్చాడనమాట. ఏమి ఇచ్చాడు అవకాశం, నువ్వు ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్, నువ్వు ప్రైవేట్ కంపెనీ షేర్స్ కొనుక్కో, మిగిలిన అన్ని కూడా పబ్లిక్ కంపెనీలో పెట్టు, మిగిలిన ఏంటి డిబెంచర్స్, డిపాజిట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఓకేనా, ఓకే. సో వీళ్ళు ఎలా పెడితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంతని చెప్పాము, 10%, ఇంట్రెస్ట్ ఆర్ డివిడెంట్ అయితే 20%, అదర్ ఇన్కమ్స్ అయితే నార్మల్ స్లాబ్ రేట్స్. దాట్స్ ఇట్, డన్. సో మనోడు ఏం చేస్తాడంటే ఒకసారి వచ్చిన ఇన్కమ్ అంతా ఇన్వెస్ట్ చేయడు, కొంచెం ఇన్వెస్ట్ చేస్తాడు, కొంచెం ఇన్వెస్ట్ చేయను అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనోడికి ఒక కేసు చెప్తాను చూడు. ఇక్కడ చూస్తే సేల్ చేసావు, సేల్ చేసినంత 200 వచ్చింది,
200 క్రోర్స్ అనుకో, పోయిందే ఉంది. ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్స్ 50 క్రోర్స్ అయింది. నెట్ కన్సిడరేషన్ 150 క్రోర్స్ వచ్చింది అనుకో. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అయింది అడిగి 50 రూపీస్, సారీ 50 క్రోర్స్ అయింది. అప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది, 100 క్రోర్స్ వచ్చింది అనుకో. ఆడ 100 క్రోర్స్లో 100 క్రోర్స్ మళ్ళీ వాడు వేరే చోట రీఇన్వెస్ట్ చేస్తాయి విత్ ఇన్ 6 మంత్స్లో. వాడికి ఏం చెప్పాం, ఎగ్జామ్ట్ అని చెప్పాం. ఇంకా ఆడు ఏం చేస్తున్నాడు, 100 క్రోర్స్ పెట్టకుండా రీఇన్వెస్ట్ ఓన్లీ 50 క్రోర్సే పెడుతున్నాడు. అప్పుడు వాడికి ఎగ్జామ్షన్ ఎంత ఇవ్వాలి అంటే మనకి ఏం తెలుసు, ఎగ్జామ్షన్ ఎంత ఇవ్వాలంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంటూ కాస్ట్ ఆఫ్ నెట్ అసెట్ న్యూ అసెట్, సారీ కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్ డివైడ్ బై నెట్ కన్సిడరేషన్. What is long term capital gain here? Here the long term capital gain is $100. Okay, $100. Cost of new asset ఎంత, కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్ ఎంత, ఇక్కడ ఏదైనా న్యూ అసెట్ ఇక్కడ కొన్నాడుగా, రీఇన్వెస్టెడ్ ఇన్ 50. ఓకే 50. నెట్ కన్సిడరేషన్ ఎంత వచ్చింది, ఇది ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ తీసేగా వచ్చింది నెట్ కన్సిడరేషన్ అవుతుంది. నేను ముందే అనుకున్నానంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది కదా, అది నెట్ కన్సిడరేషన్ అనుకున్నాను. తప్పు. ఏదైతే సేల్ చేసిన తర్వాత అందులో సేల్ ప్రైస్ నుంచి ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే అదే నెట్ కన్సిడరేషన్. ఓకే చేస్తే ఎంత వచ్చింది, 33 రూపీస్. అంటే 100 క్రోర్స్లో వాడు 33 క్రోర్స్ ఎగ్జామ్ చేసి మిగిలిన 77 క్రోర్స్ మీద ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద 10% ట్యాక్స్ కట్టమని చెప్పి 10% ట్యాక్స్ కట్టాయి. అంతేనా, ఇంకేమైనా ఉందా స్టోరీ. ఇంకోటి ఏంటంటే వీడికి ఈ 115 ఇప్పుడు మనం చెప్పిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇక్కడ చెప్పిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్, ఈ ఇన్కమ్సే ఉంటాయి. అండ్ దాని మీద వాడు టీడీఎస్ పే చేసి ఉంటే ఈ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఫైల్ చేయక్కర్లేదు. చూసావు నీకోసం ఎన్ని లైక్ అవకాశాలు ఇస్తున్నాను నీకు ఎన్ఆర్ఐ. సో ఇండియాకి వచ్చేసి ఇన్వెస్ట్ చేసి అని చెప్పి మనం ఎన్ఆర్ఐని ఎంకరేజ్ చేయాలన్నమాట. సో అదనమాట ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఒకసారి తీరి చూసుకుందాం. నేను ఏదో స్టోరీ చెప్పేసాను అనుకుంటావు, నేను నన్ను ఎవరు నమ్మర్రా. సరే చూద్దాం. ఎన్ఆర్ఐ అంటే ఇది ఆల్రెడీ చెప్పేసాను. స్పెసిఫైడ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. స్పెసిఫైడ్ అసెట్స్ ఏంటి, షేర్స్, అది ప్రైవేట్ అన్నవచ్చు పబ్లిక్ అన్నవచ్చు. డిబెంచర్స్ అయితే పబ్లిక్ కంపెనీ, డిపాజిట్స్ అయితే పబ్లిక్ కంపెనీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇవన్నీ ఏంటంటే వీటిని ఏమంటాం అంటే స్పెసిఫైడ్ అసెట్స్ అంటాం. వాడు ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఈ స్పెసిఫైడ్ అసెట్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే ఈ ఎగ్జామ్షన్స్ అనేవి ఇస్తాం. అయితే తర్వాత ఏం చేయాలి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ ద్వారా అసెట్స్ ద్వారా కొనాలి. ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అసెట్స్. అదే స్పెసిఫైడ్ అసెట్స్ ఎలా కొంటాడు, డబ్బులు ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకురావాలి. ఖచ్చితంగా ఫారిన్ ఎక్స్చేంజ్లో తీసుకొస్తేనే ఇవన్నీ. ఆ నార్మల్గా ఇండియన్ రూపీస్లో కొనేస్తుంటే కుదరదు. మాకు ఇండియాకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రావాలి. నెక్స్ట్ ఏంటి, 115D మెథడ్ ఆఫ్ కంప్యూటేషన్ అని చెప్తున్నాను. సెకండ్ ప్రొవిజన్, ఫస్ట్ ప్రొవిజన్ అంటే ఎంత చెప్పాను కదా, సెక్షన్ 48, అది ఫస్ట్ ప్రొవిజన్. దాని మీద ఇండెక్సేషన్ అవైలబుల్ అంట. ఇక్కడ ఏం చెప్తుంది, సెకండ్ ప్రొవిజన్ టు సెక్షన్ 48 నాట్ అవైలబుల్ అంటే ఏంటి, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇండెక్సేషన్. ఇది నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇండెక్సేషన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద 10%, ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ మీద 20%. ఇంకేమైనా ఇన్కమ్స్ ఉంటే నార్మల్ ట్యాక్స్ రేట్స్. అక్కడికి ఏం చెప్తున్నాం, విత్ ఇన్ ఎన్ఆర్ఐ డెరవ్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అని వచ్చింది కదా, అడికి ఎన్ఆర్ఐకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అది విత్ ఇన్ 6 మంత్స్లో మళ్ళీ వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే అది ఎగ్జెంప్టెడ్, ఈజ్ నాట్ ట్యాక్సబుల్. ఒకవేళ ప్రొపోర్షన్గా చేస్తే ఏం చెప్పిన, లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇంటూ కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్ డివైడ్ బై నెట్ కన్సిడరేషన్. ఓకే, ఇది కొనుక్కున్నది ఎన్ని మంత్స్ రిటైన్ చేయలేడు, హోల్డ్ చేయాల్సిన పీరియడ్ 3 years. ఇఫ్ ట్రాన్స్ఫర్డ్ కన్వర్టెడ్ ఇంటూ మనీ బిఫోర్ 3 years, దెన్ ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎగ్జెంప్టెడ్ ఎర్లియర్ ట్యాక్సబుల్ యాజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ ద న్యూ అసెట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. ఎప్పుడైతే అడు ట్రాన్స్ఫర్ చేశాడో అప్పుడు ట్యాక్స్ కట్టేయాల్సిందే. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేడు 115G ప్రకారం, అక్కర్లేదు సార్. ఎప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈ రెండు ఉండి అండ్ దాని మీద నువ్వు టీడీఎస్ పే చేస్తే నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయక్కర్లేదు. ఇది మొత్తం థియరీ. ఇప్పుడు దీని మీద ఒక 2 క్వశ్చన్లు 2 అడ్జస్ట్మెంట్లు చూద్దాం. 2 అడ్జస్ట్మెంట్లు చెప్పే ముందు నేను ఒక క్వశ్చన్లో ఏమంటాడంటే హౌస్ ప్రాపర్టీ లాస్ ఉంది అంటాడు. హౌస్ ప్రాపర్టీ లాస్ ఎగెనిస్ట్ ఇప్పుడు ఈ హౌస్ ప్రాపర్టీ ఈ ఇయర్ ఏంటి, 5 lakhs వచ్చిందనుకో. లాస్ట్ ఇయర్ లాస్ని ఇప్పుడు 100%, లాస్ట్ ఇయర్ లాస్ ఎంత ఉంది 5 lakhs అనుకో, అది కంప్లీట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇది సేమ్ హెడ్ అయితే 100% హౌస్ ప్రాపర్టీ లాస్ అడ్జస్ట్ చేసుకోవచ్చురా, సింపుల్. లేదు నీకు హౌస్ ప్రాపర్టీ లాస్ దాంట్లో అసలు లాసే లేదు, సారీ హౌస్ ప్రాపర్టీలో ఇన్కమే లేదనుకో, అప్పుడు ఏం చేస్తాం, హౌస్ ప్రాపర్టీ లాస్ ఇక్కడ ఏమంటాడంటే ఎంత అంటాడు, ఈ ఇదేంది, హౌస్ ప్రాపర్టీ లాస్ ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs ఉందంటాడు. 2 lakhs ఉందంటే ఇది లాసే ఉంది. ఈ పీజీబీపీ సారీ ఇక్కడ 3 lakhs ఉందని అనుకో, పీజీబీపీలో ఎంత అంటాడు, పీజీబీపీ ఇన్కమ్ 7 lakhs అంటాడా. ఈ పీజీబీపీ ఇన్కమ్ని అడ్జస్ట్ చేసే, కానీ ఎంత 3 lakhs అడ్జస్ట్ చేస్తానంటే కాదు, దానికి లిమిట్ పెట్టాడు. 2 lakhs మాత్రం హౌస్ ప్రాపర్టీ లాస్ అడ్జస్ట్ చేసుకోవాలి. అదొకటి చెప్పాలనుకున్నాను. ఇంకేమైనా ఉంటే ఒక 2 క్వశ్చన్లు అడ్జస్ట్మెంట్లు చూద్దాం, సో దట్ వీల్ గెట్ ఏ గుడ్ అండర్స్టాండింగ్. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ ఉంది, యాక్చువల్లీ క్వశ్చన్స్ మొత్తం అంతా చెప్పను నేను, అందులో ఏమన్నా ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, ఒకసారి రివైజ్ చేసుకుని వెళ్ళిపోదాం. క్వశ్చన్ చేస్తే ఇంకా ఇది లెంత్ పెరిగిపోద్ది ఇంకా, ఇప్పటికే లెట్స్ గో. ఇప్పుడు చూస్తే క్వశ్చన్ నెంబర్ 29, ఇది అతుల్ సార్ బుక్లోంచి క్వశ్చన్ నెంబర్ 29. ఏం చెప్తుందంటే, ఒక ప్రణబ్ అనేవాడు నాన్ రెసిడెంట్ ఉన్నాడంట, వాడి ఏజ్ 41. వాడు ఏం చేశాడట,
compute the tax payable by Pranab for the assessment year, assuming that he opts provision for Chapter 12A of Income Tax Act. ఇప్పుడు నార్మల్గా నాకు ఒక డౌట్, ఆ డౌట్ ముందు చెప్పేస్తాను నాకు. ఏంటంటే డౌట్, నేను కన్ఫ్యూజ్ ఎలా అవుతాం అంటే, ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాడండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయండి అంటాడు. ఇప్పుడు నీకేంటి సెక్షన్ 48లోనే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సెక్షన్ 115Cలో కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది కదా. నువ్వు ఏ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తావు? ఎందుకంటే ఇప్పుడు దాని ప్రకారం వెళ్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లిస్టెడ్ అయితే 10% అని చెప్పావు. మరి దీని ప్రకారం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇందులో కూడా 10%, బట్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ ఇందులో వస్తుంది. సో నువ్వు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. సో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే క్వశ్చన్లో క్లియర్గా చెప్పేస్తాడు. చాప్టర్ 12A అంటే మనం 115C ప్రకారం చేస్తాం, లేదు సెక్షన్ ఫస్ట్, ఒక్కోసారి ఏమంటాడంటే సెక్షన్ 48C ప్రకారం క్యాలిక్యులేట్ చేయండి అంటాడు. ఓకేనా, సరే. ఇక్కడ చూస్తే మనకి ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు అంటాడు, అజ్యూమింగ్ హీ ఆప్ట్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 12A. చాప్టర్ 12A ప్రకారం చేయమంటున్నాడు, అంటే సెక్షన్ 115Cని వాడుకొని చేసుకోమంటున్నాడు. ఓకే, క్లియర్. సో లెట్స్ గో. ఇక్కడ ఏమన్నాను, ఇప్పుడు హౌస్ ప్రాపర్టీ లాస్ ఉందంట. ఎంత? లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లొకేటెడ్ ఇన్ ఇండియా 2,50,000. వీడికి ఈ నాన్ రెసిడెంట్కి ఇండియాలో ఇల్లు ఉంది, దాంట్లోంచి లాస్ వస్తుందంట. ఆడికి హౌస్ ప్రాపర్టీలో ఇన్కమ్ లేదు. సో ఏం చేద్దాం, బిజినెస్ దాంట్లో అడ్జస్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఎంత అడ్జస్ట్ చేయొచ్చు? 2 lakhs వరకు అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ బిజినెస్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ 7,50,000 అంటే అందులోంచి 2 lakhs మాత్రం 7,50,000 బిజినెస్ ఇన్కమ్ నుంచి అడ్జస్ట్ చేసుకో. అంటే 2 lakhs అడ్జస్ట్ చేస్తే మిగిలింది 5,50,000. ఈ బిజినెస్ ఇన్కమ్ మీద ట్యాక్స్ రేట్ ఎలా పడుతుంది? నార్మల్ స్లాబ్ రేట్స్. ఓకే, నార్మల్ స్లాబ్ రేట్స్లో చేసుకుంటాం వాడికి. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్లో ఇంట్రెస్ట్ వచ్చిందంట. మనకేం చెప్పాం, డిపాజిట్స్, డిబెంచర్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పాం. డిబెంచర్స్ అయితే ఇందులో ఇన్వెస్ట్ చేయాలి? పబ్లిక్ కంపెనీలో. అండ్ పబ్లిక్ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేసాడు. ఓకే, కానీ ఆడు ఏం తీసుకురావాలి? ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ తీసుకెళ్ళాలి. కానీ ఆడు ఏం చెప్పి సబ్స్క్రైబ్ ఇన్ US$ అయితే ఓకే. సో నీకు ఎంత ఇస్తాం? ఇంట్రెస్ట్ ఆన్ డివిడెండ్ అయితే 20% ఇస్తాం, తీసుకో. సో యూ కెన్ టేక్ 20% అని చెప్పాలి. ఈ 1,50,000 మీద ఎంత ఇస్తావు? 20%. ట్యాక్స్ రేట్ చూస్తే చూడు, ఇక్కడ 1,50,000 మీద 20% చేసాడు ట్యాక్స్ రేట్. ఓకే, డన్. ఈ 1,50,000 ఎక్కడ చూపించుకుంటావు? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో చూపించుకోవచ్చు కదా. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో 1,50,000 చూపించుకున్నాడు. ఓకే, డన్. నెక్స్ట్, అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడు, వీడు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికంట ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ అబౌవ్ డిబెంచర్స్. ఈ పైన ఉన్న డిబెంచర్స్ కొనుక్కోవడానికంట వాడు లోన్ తీసుకున్నాడంట. ఆ లోన్ కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఖర్చు అవుతుందంట. ఆ ఇంట్రెస్ట్ ఖర్చు నేను ఎక్స్పెన్సెస్ కింద చూపించుకుంటాను అన్నట్టు. తప్పురా ఇది. ఒరే, నువ్వు లోన్ అప్పు తెచ్చి ఇండియాలో కొనుక్కున్నావు, వెరీ గుడ్. బట్ ఆ లోన్ అప్పు తీర్చడానికి ఇంట్రెస్ట్ కూడా మేము ఎక్స్పెన్స్ కింద చూపించుకుంటుంటే అది వెరీ బ్యాడ్. సో మేము నీకు ఇవ్వం, అటువంటి ఎక్స్పెన్స్లు మేము ఎంకరేజ్ చేయమని అని చెప్పి, ఇది ఎక్స్పెన్స్, ఇది ఇన్కమ్ కాదు యాక్చువల్లీ. సో ఇన్కమ్లోని కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్లో అది ఎక్కడన్నా వస్తుందంటే ఎక్కడ రాదు అది. యూ షుడ్ ఇగ్నోర్ దట్. ఓకే, నెక్స్ట్ ఏంటంట, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉందంట, డిబెంచర్స్ అట, సబ్స్క్రైబ్డ్ ఇన్ డాలర్స్ అంట, డాలర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, బ్రోకరేజ్ ఆన్ సేల్ ఆఫ్ డిబెంచర్స్. ఈ డిబెంచర్స్ కొనుక్కున్నారా డిబెంచర్స్? ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ డిబెంచర్స్ సబ్స్క్రైబ్డ్ ఇన్ $, ఫర్ 5 lakh సోల్డ్ ఇన్ ద ఇయర్ 23-24లో 8 lakhs కమ్మావు. సింపుల్ రా, నువ్వు 5 lakhs కొనుక్కున్నది 8 lakhs కమ్మేసావు. ఇప్పుడు దాని మీద అది అమ్మడానికి నీకు బ్రోకరేజ్, ఒక బ్రోకర్ గడికి ఎంత ఇచ్చావు? నువ్వు 12,000 ఇచ్చావు, ఖర్చు పెట్టావు. సో ఇప్పుడు దీని మీద ఏంటి ఏముంది? నీకు ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే మైనస్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ అయితే తీసుకోవచ్చు. నేను అప్పులు తెచ్చుకుంటాను సార్, దాని మీద ఇంట్రెస్ట్ కట్టుకుంటా అంటే దాని మీద. సో ఇక్కడ ఎంత? 8 lakhs మైనస్ 12,000 తీసేస్తే ఎంత వచ్చింది? 7,80,000. దాని మీద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత పడ్డది? 5 lakhs. సో 5 lakhs తీసేగను. ఇదేంటి? లాంగ్ టర్మ్ క్యాపిటల్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ మీద 10% మాట్లాడుకున్నాగా. సో 10% మల్టిప్లై చేస్తాం, అదే ఆన్సర్. 2,80,000 మీద ఎంత? ఇది 2,88,000 మీద 10%. మిగిలినంత స్లాబ్ రేట్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం, అది నార్మల్గా సమ్ అది. ఓకే, సో ఇక్కడ మనకి ప్రణబ్ 48, వీఆర్ డన్ విత్ దట్. లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా సేమ్. ఏం మాట్లాడుతున్నాను నేను? ఏ సెక్షన్ మాట్లాడుతాను? సెక్షన్ 115C. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 30 చూద్దామా? లెట్స్ గో. మిస్టర్ సుమేధ్ అనేవాడు నాన్ రెసిడెంట్, ఇది ఇండియన్ ఒరిజిన్. వాడు ఏం చెప్తున్నాడు మనకి? కంప్యూట్ ద బ్యాలెన్స్ ట్యాక్స్ పేబుల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద స్పెషల్ ప్రొవిజన్స్ అప్లికబుల్ టు ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ మీద అప్లికబుల్ అవుతున్న స్పెషల్ ప్రొవిజన్స్ వాడు అన్నాడు. ఎన్ఆర్ఐ అన్న విషయం ఎక్కడ వచ్చింది మనకి? సెక్షన్ చాప్టర్ 12Aలో మాట్లాడుకున్న సెక్షన్ 115Cలో మాత్రమే వస్తుంది ఈ స్పెషల్ ప్రొవిజన్స్ అప్లికబుల్ టు ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ టాక్సేషన్ చాప్టర్లో. సో మనకు అలా తెలుసుకున్నాం అనమాట. ఓకే, అయితే వాడు ఏం చెప్తున్నాడు? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందంట వాడికి. ఎంత? 6,50,000 ఉందంట.
ఆ 6,50,000 సంబంధించిన ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అయ్యారట. ఎందుకు? ట్రాన్స్‌ఫర్ విత్ సచ్ ట్రాన్స్‌ఫర్. ఎక్స్‌క్లూజివ్‌లీ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ సచ్ ట్రాన్స్‌ఫర్. ఇది ట్రాన్స్‌ఫర్ చేయడానికి 80,000 ఖర్చు పెట్టావు. తీసేసుకో ఎక్స్‌పెన్స్ కింద అంటే 6,50,000 మైనస్ 80,000 చేసేస్తే ఎంతొచ్చింది? 5,70,000. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కదా! ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌లో నువ్వు ఈ డబ్బుల్ని పట్టుకెళ్ళి నువ్వు ఎక్కడన్నా వేరే చోట వితిన్ 6 మంత్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అది ఎగ్జామ్ట్ అని చెప్పాను. ఇక్కడ ఏదో అలాగే చెప్పి వీడు మోటివేట్ అయ్యి ఇన్వెస్ట్ చేద్దామని వెళ్తున్నాడు. ఇప్పుడు కానీ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాడు? 30th మార్చిన. ఆడికి ఎప్పుడు వచ్చే డబ్బులు? 31st జూలై. జూలై తర్వాత అంటే ఏంటి? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 8 మంత్స్ తర్వాత నువ్వు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నావు. నేను ఎంత టైం చెప్పాను నీకు ఇచ్చిన టైము? 6 మంత్స్. 6 మంత్స్ దాటేసావు కదా! సరే. నీకిప్పుడు ఏమైనా ఎగ్జంప్షన్ ఇత్తానా? ఇవ్వను. దాని మీద ట్యాక్స్ కట్టేసావు. ఈ 3,00,000 మీద నీకు నిల్. నో ఎగ్జంప్షన్. నెక్స్ట్ ఎగ్జంప్షన్‌కి వాడిన సెక్షన్ ఆడు చెప్తున్న సెక్షన్ ఏంటి? 115F. ఓకే. నెక్స్ట్ ఏముంది? ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ ఇన్ ఇండియన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. ఒరే షేర్స్ పబ్లిక్ వెరీ గుడ్, యూ కెన్ ఇన్వెస్ట్. బట్ వితిన్ 6 మంత్స్‌లో పెట్టాలి. నువ్వు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నావు? 31st డిసెంబర్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నావు. అంటే ఏంటి? 24లో ఈడు ఏకంగా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యాడు. పాపం నిద్రలో చాలా లేట్‌గా లేచాడు ఈడు. 23 తర్వాత 24లో ఎళ్లి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు 12 మంత్స్ దాటేసింది. సారీ బాస్, వితిన్ 6 మంత్స్ నువ్వు రావాలా. సో నీ మీద కూడా నీకు ఎగ్జంప్షన్ ఇవ్వను. ఆ 3,00,000 మీద కూడా నో ఎగ్జంప్షన్ విల్ బి అలౌడ్. దాని మీద కూడా మనం ఏ ఎగ్జంప్షన్ ఇవ్వం ఈ 3,00,000 మీద కూడా. ఓకే డన్. సో వాడికి ఎంత? 5,70,000 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10% ట్యాక్సేషన్ కట్టు అని చెప్తాం. ఎంత? 5,70,000 మీద 10% ట్యాక్స్ కట్టు అని చెప్పాడా? ఓకే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ ఎక్కడ పెట్టాలి? పబ్లిక్ కంపెనీస్లో పెట్టాలి. షేర్స్ ఒక్క దాంట్లోనే ప్రైవేట్ కంపెనీస్ పెట్టచ్చు. ఇక్కడ డిపాజిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇక ఇస్తామా? ఇవ్వం. ఒరే తప్పురా. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో పెట్టకండి రా, పబ్లిక్ కంపెనీస్లో పెట్టండి రా అని చెప్పి ఇదేం చేయాలి? దీనికి నార్మల్గా స్లాబ్ రేట్స్లో ఫాలో అయిపోవాలి. స్లాబ్ రేట్స్. ఈ ఇన్కమ్ ఇప్పుడు మనకేం డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఎక్కడ చూపించుకుంటావు? ఇన్కంలో ఐఎఫ్ఓఎస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించుకో. అదర్ ఇన్కమ్స్లో చూపించాడు ఏకంగా దీన్ని అట్టుకెళ్ళి వెలివేసాడు ఈ ఇన్కమ్ని. ఎంత వెలివేసాడు? 7,40,000. డన్. ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. నువ్వేం చేసావు? గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసావు. వెరీ గుడ్. ఎంత? 95,000. వెరీ గుడ్ కాబట్టి యూఆర్ గుడ్ పర్సన్. టేక్ 20% ఆఫ్ స్లాబ్ రేట్. ఇది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో యాడ్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ విత్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. అది కూడా 2,60,000. దీని మీద కూడా 20% అప్లికబుల్. సో ఈ రెండు కలిపేసి 95,000 ప్లస్ 2,60,000 ఎంత? సో ఈ రెండు కలిపేసాడు చూడు. ఈ రెండు కలిపి 3,55,000. దీని మీద 20% అప్లై చేయాలి. ఇది ఇక్కడ చూడు ఏం చెప్పాడు? 20% అప్లై చేసాడు. ఇది మిగిలిన ఏమైనా ఇన్కమ్ ఉంటే దాన్ని ఏం చేసాడు? స్లాబ్ రేట్స్లో అప్లై చేసుకోవాలా. ఓకే, ఈ క్వశ్చన్ కూడా మనకు అయిపోయా. క్వశ్చన్ అంతా చెప్తాం ఏంట్రా? ఓకే, సో లెట్స్ గో. ఇక్కడ ఏంటంటే స్పెషల్ రేట్స్ గురించి మాట్లాడతాం. స్పెషల్ రేట్స్లో తవ్వుకుంటే బోల్డ్ ఉంటుంది, కానీ మనం మొత్తం అంతా మాట్లాడడం. మనకి క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే సెక్షన్లు ఇంపార్టెంటో అది కూడా ఎక్కడి వరకు ఇంపార్టెంటో అక్కడి వరకు మాట్లాడుకుందాం. ఇది ఇట్లా లాక్కుంటే తల పాడైపోద్ది. చాలా కష్టపడ్డాను దీనికి ఇలా అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే సెక్షన్ 115A గురించి మాట్లాడతాను, 115AB, AC, AD, ఇంతే. అవి నేర్చుకుందాం చాలు, తలపి ఇక్కోకు. ఓకేనా? సింపుల్. సెక్షన్ 115A ఏం చెప్తుందంటే ఇంట్రెస్ట్, రాయల్టీ, ఎఫ్టీఎస్ ఒక నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ దగ్గర నుంచి మనం రాయల్టీ కానీ ఎఫ్టీఎస్ కానీ రిసీవ్ చేసుకుంటే మనం డబ్బులు ఇస్తాం కదా, ఆ డబ్బులు గురించి మాట్లాడుతుంది. అలాగే నాన్ రెసిడెంట్ కానీ ఫారిన్ కంపెనీస్ కానీ మనకేంటి లోన్స్ ఇచ్చాయనుకో, మనం వాడికి ఏం ఇవ్వాలి? రిటర్న్లో ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆర్డీబీ బాండ్స్ కానీ సెక్యూరిటీస్ కానీ కొనుక్కుంటే వాడికి ఏం పే చేస్తాం? ఇంట్రెస్ట్ పే చేస్తాం. వీటి గురించి మాట్లాడితే సెక్షన్ 115A. సో యాక్చువల్లీ నేను నా కన్వీనియన్స్ కోసం ఏం చేశానంటే, ఇది యాక్చువల్గా ఉండదు ఇలాగా. ఇంట్రెస్ట్, రాయల్టీ, ఎఫ్టీఎస్ గురించి మాట్లాడతాను. నేను ఏం చేస్తానంటే ఇంట్రెస్ట్ సెపరేట్గా, డివిడెండ్ సెపరేట్గా విడదీద్దాం. సో మనకి ఈజీగా ఉంటుంది ఇంకా. సో ఫస్ట్ ఏంటంటే ఈజీ టు డిఫికల్ట్ వెళ్దాం. మనకు రాయల్టీ, ఎఫ్టీఎస్ వెరీ సింపుల్, ఏం ఉండదు ఇందులో. సెక్షన్ 115Aలో ఒక నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ కనుక ఇండియన్ కన్సర్న్స్ కానీ ఇండియన్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ కంపెనీస్ కానీ ఆడేమిచ్చాడట? రాయల్టీ కానీ ఎఫ్టీఎస్ సర్వీసెస్ కానీ ఇచ్చినప్పుడు మన ఇండియా వాడికి పే చేస్తుంది. ఆ పే చేస్తున్న అమౌంట్ మీద 20% ఆర్ డిటిఏ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అన్నాడు. దాంతో పే చేయాలి. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం? ట్యాక్స్ రేటు సెక్షన్ 112Aలో ఎంత మాట్లాడుకున్నాం? సెక్షన్ 112Aలో 20% ఎల్టీసీజీ మీద. నేను క్యూములేటివ్ రివిజన్ చేద్దాం అనుకున్నాను కదా.
రాయల్టీ ఎఫ్టీఎస్ మీద ఎంత 20%. ఓకే, ఇక్కడ కొంతసేపు డిస్కషన్ పక్కన పెట్టి అది జస్ట్ ఫోకస్ ఉందా కంటెంట్, ఆ తర్వాత క్యుములేటివ్ రివిజన్ చేసుకుందాంలే. ఓకే, లెట్స్ గో. ఇక్కడ చూద్దామా. ఇప్పుడు రాయల్టీ ఎఫ్టీఎస్ సర్వీసెస్లో ఒక నాన్ రెసిడెంట్ ఆర్ ఫారిన్ కంపెనీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 క్వశ్చన్లు వేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మన కంపెనీకి ఆ ఫారిన్ కంపెనీకి అగ్రిమెంట్ ఉందా లేదా. ఓకే, అగ్రిమెంట్ ఉందంటావా, ఆ అగ్రిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిందా లేదా, అది ఫస్ట్ క్వశ్చన్. అగ్రిమెంట్ ఉందో లేదో చూసుకోవాలి, ఆ అగ్రిమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుందో లేదో చూడాలి. అది ఫస్ట్ అండ్ మ్యాండేటరీ క్వశ్చన్. నెక్స్ట్, ఇప్పుడు ఆ ఫారిన్ కంపెనీకి ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా లేదా. ఓకే, లేదు, ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు అన్నప్పుడు మాత్రమే నువ్వేం చేయాలి, 20% ఆఫ్ డిటిఏ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూడు, కష్టపడి బొమ్మ వేసుకున్నాను నేను. చూడే, ఒక నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ ఇండియన్ కంపెనీకి ఏంటి రాయల్టీ కానీ ఎఫ్టీఎస్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఆడికి అగ్రిమెంట్ ఉంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కూడా ఉంది. మనం రివర్స్లో ఏం చేస్తున్నాం, వాడికి మనీ ఇస్తున్నాం. ఈ మనీ మీద 20% ఆఫ్ డిటిఏ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అప్లికబుల్ అన్నాం. ఒకవేళ పిఈ ఉంటే, అంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే, అండ్ మనం తీసుకునే సర్వీసెస్ కూడా ఈ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచే అయితే, అండ్ సచ్ సర్వీస్ కనెక్టెడ్ విత్ పీఈ అయితే, అప్పుడు ఏం చేస్తామంటే నీకు మీద సెక్షన్ 115A అప్లికబుల్ కాదు, నీ మీద ఏం అప్లికబుల్ అవుద్ది, సెక్షన్ 44DA అప్లికబుల్ అవుద్ది. ఏంటి సెక్షన్ 44DA అంటే నార్మల్ టెక్స్ పీజీబీపీ ఇన్కమ్, నార్మల్ ఇన్కమ్ ఇండియాలో ఉన్నవాడికి బిజినెస్ ఇన్కమ్ మీద ఎలా అయితే అప్లికబుల్ అవుతుందో అలాగే నీకు అప్లికబుల్ అవుద్ది. నువ్వు ఇప్పుడు స్పెషల్ కాదు, యు ఆర్ ఇండియన్, యూ హ్యావ్ టు పే. నార్మల్ అందరూ ఎలా పే చేస్తారు నువ్వు అలా పే చేయి అంటాం. ఇప్పుడు నీకు పిఈ ఇండియాలో ఉంటే, లేదు అంటే నువ్వు పెద్ద సెలబ్రిటీవి, యు ఆర్ అన్ ఫారిన్ కంపెనీ అంటాం. నువ్వు ఇండియాలో ఉందాం అనుకో, ఒరే మా ఇండియాలో బోల్డ్ కంపెనీ ఉన్నాయి, నువ్వు అందులో ఒకడవే, నార్మల్గా ఫాలో అయిపో అంటాం వాడికి. అంతే, అతిథులకే మర్యాదలు ఉంటాయి, రెగ్యులర్గా ఉన్నవాడికి మర్యాద ఉండదు ఇక్కడ. సో అదనమాట. సో అయితే ఇప్పుడు ఏం చేస్తామండి, అయితే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, హెడ్ ఆఫీస్కి ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఇస్తామా అంటే ఇవ్వను. నువ్వేంటంటావు, నువ్వు చాలా కన్నింగ్ ఫెలో, నాకు తెలిసి నీ కన్నింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇండియా కదా ఇది, ఇండియాలో ఒక కంపెనీ ఉందా, ఏయ్ పిఈ ఉందరా, ఈ పిఈ ఏమంటాడంటే అత్తమాటు, సార్ మా హెడ్ ఆఫీస్కి 10 లక్షలు ఖర్చు పెట్టాను సార్, మా హెడ్ ఆఫీస్కి 20 లక్షలు ఖర్చు పెట్టాను సార్, మా హెడ్ ఆఫీస్కి ఎంత ఖర్చు పెట్టాను సార్ అంటే, ఓరోరోరే దుంపతగా, ఇంతంత ఖర్చు నిన్ను ఎలా కాదు చెప్తే, నాకు హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అన్నీ డిసలౌడ్, నువ్వు ఎంత ఖర్చు పెట్టినా నేను ఎక్స్పెన్సెస్ కింద నీ పీజీబీ నీ బిజినెస్ ఇన్కమ్ నుంచి నేను డిసలవ్ చేయను అని చెప్తానమాట. హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ నాట్ అలౌడ్. మరి ఏ ఎక్స్పెన్సెస్ అలౌ చేస్తారండి అంటే, ఇది ఎక్కడుంది, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో ఉంది. ఇండియాలో నువ్వు ఏవైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే అది కూడా ఎక్స్క్లూజివ్లీ నీ కోసమే ఇంకర్ అవ్వాలి. ఈ ఇక్కడున్న ఇండియాలో ఉన్న పీఈ కోసం ఏమైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే ఆ ఎక్స్పెన్సెస్ మీద నేను ఏం చేస్తాను, అలౌ చేస్తాను ఆ ఎక్స్పెన్సెస్ని. ఓకేనా. అండ్ అందరికీ నువ్వేం చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయి, సెక్షన్ 44AA ఆడిట్ చేయించుకో, సెక్షన్ 44AB అని చెప్పి ఆడిట్ చేయించుకొని బుక్స్, అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. నీకు అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ రేట్ ఎంత, 40%. ఓకే, అంటే ఫారిన్ కంపెనీకి ఏదైతే నార్మల్గా అప్లికబుల్ అవుద్దో 40% అది, దాని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ పే చేసే. ఓకే సార్, పే చేసేస్తాను అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, ఒకవేళ పిఈ ఉంటే ఏం చేయాలి, పిఈ లేకపోతే ఏం చేస్తాం. పిఈ ఉందనుకో, ఒరే నువ్వు స్పెషల్ కాదని చెప్పాను కదా ఇందాకే, పిఈ ఉంటే నార్మల్గా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అన్ని కంపెనీలు ఎలా రిటర్న్ అవుతుందో నువ్వు అలాగే వేసే. ఒకవేళ నీకు పిఈ లేదనుకో, యువర్ సెలబ్రిటీ కమాన్ సార్, మీకు ఏంటంటే సార్, మీరు 115A కింద మీరు అన్ని కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే సార్, మీ ఇన్కమ్ ఓన్లీ సెక్షన్ 115Aలో ఉంటే మీకు ఏం చేస్తామంటే సార్, మీరు టీడీఎస్ కట్ చేసాను, టీడీఎస్ డిడక్ట్ చేసేస్తే మీకు ఓన్లీ 115A ఇన్కమ్ ఉంటే మీరు రిటర్నే అక్కర్లేదు సార్, యువర్ సెలబ్రిటీ సార్ అని చెప్పి అది అంటాం. సో ఒకవేళ 115A ఇన్కమ్ ఒకటే ఉంటే వాడికి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు లేదు, వాడు ఈ 115A ఇన్కమ్ ఉండాలి, దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేసి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఇన్డెప్త్కి వెళ్దాం. ఇంకో ఇన్డెప్త్ ఏం వెళ్తామంటే, ఇక్కడ ఒక నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ కనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి. ఆ ఆర్గనైజేషన్కి రాయల్టీ ఎఫ్టీఎస్ సర్వీసెస్ తీసుకుంటే, ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ఫారిన్ కంపెనీకి మనీ పే చేస్తుంది. ఆ మనీ ఎగ్జెంప్ట్ 1060 అనుకుంటుంది. ఈ సెక్షన్ మనకి ఎందుకులే కానీ కంటెంట్ గుర్తుంచుకుందాం. ఓకే, ఇప్పుడు ఎవరికి ఎగ్జామ్ట్ ఇది, యాక్చువల్లీ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి ఎప్పుడైతే రాయల్టీ ఎఫ్టీఎస్ నాన్ రెసిడెంట్ కానీ ఫారిన్ కంపెనీ కానీ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్ట్.
ఓకే, లెట్స్ గో టు అనదర్ కేసెస్. ఇప్పుడు కేసెస్ మాట్లాడదాం. ఓ 3 కేసెస్ మాట్లాడతాం. ఎప్పుడంటే ఇప్పుడు ఫారిన్ కంపెనీ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఒక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకునే రైట్ తీసుకున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ అటాప్సీ. మనం అది అటాప్సీ ఏంటంటే డేటా రికవరీ టూల్ అనమాట అది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకులే నీకు అంత ఓవర్ యాక్షన్, అంతొద్దు. మామూలుగా ఒక సాఫ్ట్‌వేర్‌ని వాడుకునే రైట్ తీసుకున్నారా నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ దగ్గర నుంచి. ఓకే. తీసుకుంటే ఈ సాఫ్ట్‌వేర్ వాడి నేను ఇండియాలో ఇంకో కొత్త ప్రోడక్ట్‌ని తయారు చేస్తే, అది ఇంకొక సాఫ్ట్‌వేర్ ప్రోడక్ట్‌ని తయారు చేస్తే అదేమైతుంది? నేను ఫారిన్ నుంచి ఏదైతే సర్వీస్ తీసుకున్నానో అదేమైతుందంటే వన్ ఆఫ్ ద రా మెటీరియల్ ఫర్ మై సాఫ్ట్‌వేర్. అంటే ఏంటి? ఒక టెక్నాలజీ తీసుకున్నాను. అంటే అది రాయల్టీ. నువ్వు ఒక ఇంగ్రీడియంట్ అనమాట. నేను ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయడానికి అదొక ఇంగ్రీడియంట్ అయింది కదా! అటువంటి కేసులో అదేంటంటే అది ఒక ఏమంటారది? ఓహ్! రాయల్టీ అనాలి. ఓకే. లేదు, నీదది ఫైనల్ ఆడి దగ్గర నుంచి ఏదైతే తీసుకున్నావో అదే నీ ఫైనల్ సాఫ్ట్‌వేర్ అనుకో. అది రాయల్టీ అవ్వదప్పుడు. ఇట్స్ ఎన్ ఎండ్ ప్రొడక్ట్. ఆ ఎండ్ ప్రొడక్ట్ మీద రాయల్టీ అప్లికబుల్ అవుద్దంటే రాయల్టీ అప్లికబుల్ కాదు. ఓకే. ఇదదే చెప్తున్నాను. ఒక నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ నుంచి ఇండియన్ కంపెనీస్ ఎప్పుడైనా సరే రైట్ టు యూజ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ తీసుకుంటే అది రాయల్టీ అంటావా అంటే ఎప్పుడు అంటావంటే యూజ్డ్ టు మేక్ ఏ సాఫ్ట్‌వేర్. దాన్ని అది తయారు చేసి అది యూజ్ చేసుకొని మనం ఇంకో సాఫ్ట్‌వేర్ తయారు చేస్తాం. విల్ నాట్ బి యాడెడ్ టు బ్లాక్ ఆఫ్ అసెట్స్. అప్పుడు దాన్ని బ్లాక్ ఆఫ్ అసెట్స్‌కి యాడ్ చేయకూడదు. టీడీటీ ఇట్ షడ్ బాబా మాటలు తడబడిపోతున్నాయి. ఇట్ జస్ట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. ఓకే. అప్పుడు ఏం చేస్తాం? 20% ఆఫ్ డీటీఏ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఒకవేళ ఎండ్ యూజర్‌గా నేను సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకున్నా, లేదంటే ఆడు నాన్ రెసిడెంట్‌కి గాని నేను ఇండియాలో ఒక డిస్ట్రిబ్యూటర్‌లా యాక్ట్ చేసి వాడియన్నీ రిసీవ్ చేసుకొని ఇక్కడ అమ్ముతున్నాననుకో డిస్ట్రిబ్యూటర్, అప్పుడు కూడా నో రాయల్టీ. ఓకే. అది కేస్ 1. లెట్స్ గో టు నెక్స్ట్ కేస్. ఇప్పుడు ఎస్‌బీఐ ఏం చేస్తుందంటే క్రెడిట్ కార్డ్‌లు ఇష్యూ చేస్తుంది. ఎవడికి? వాడి యూజర్స్‌కి. ఈ యూజర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే అమెరికాలో ఉన్న ఒక సర్వర్ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది ఎస్‌బీఐ? సర్వీసెస్ తీసుకొని ఇక్కడ క్రెడిట్ కార్డ్ యూజర్స్‌కి సో రియల్ టైమ్‌లో చూపించాలి కదా డేటాని సర్వర్‌కి. సో ఇలా సర్వర్ డీటెయిల్స్ ఏమైనా తీసుకుంటే సపోర్టు అది ఏమంటామంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఆడికి ఏం చేస్తది? డబ్బులు పే చేస్తది. దాన్ని ఏమంటామంటే నువ్వు రాయల్టీ రిసీవ్ చేసుకున్నందుకు నువ్వు అమౌంట్ పే చేస్తున్నావు అంటదనమాట. దాన్ని ఒక రాయల్టీ సర్వీస్ కింద చూడు. నెక్స్ట్ కేస్ 3. ఏంటి? టీవీ నైనోడు ఏం చేస్తున్నాడు? అమెరికా నుంచి శాటిలైట్ రైట్స్ తీసుకుంటున్నాడు. సో వాడికి ఏం చేస్తున్నాడు? మనీ పే చేస్తున్నాడు. దీన్ని కూడా ఒక విధమైన రాయల్టీ కింద చూడాలి. ఇదంతా సోదండి. లెట్స్ గో. ఏం చెప్తున్నాం? ఇండియాలో పీఏ ఉందా? పీఏ ఉంటే నార్మల్ ప్రొసీజర్ 44 బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయి. ఒకవేళ పీఈ లేదా అప్పుడు ఏం చేస్తావు? 20% డీటీఏ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. దట్స్ ఇట్. రాయల్టీ ఎఫ్టీఎస్ అయిపోయిందా? నెక్స్ట్ ఏముంది? డివిడెండ్ చూద్దాం. డివిడెండ్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో, ఒక నాన్ రెసిడెంట్ కానీ ఫారిన్ కంపెనీ కానీ రిసీవ్ చేసుకుంటుంది. అంతే, వాళ్ళే రిసీవ్ చేసుకున్నారు. ఎందుకు రిసీవ్ చేసుకున్నారు? ఇండియన్ కంపెనీస్ వాళ్ళకి ఇస్తున్నాయి కాబట్టి రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ నార్మల్గా ఏంటంటే డివిడెండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో డివిడెండ్ ఎక్కడైతే వస్తుందో ఖచ్చితంగా 20% ఉంటుంది. ఒకే ఒక్క కేసులో నేను చూసాను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 115 ఏసీలో ఇక్కడ డివిడెంట్ ఉంటే ఇక్కడ మాత్రమే 10%. ఇంక మిగిలిన అన్ని చోట్ల కూడా డివిడెంట్ ఎక్కడైనా ఉంటే 20% ఉంటే 20% ఉంటుంది డివిడెంట్ అంతే. సో నార్మల్ కేసెస్లో 20%. కానీ యూనిట్స్ ఆఫ్ ఐఎఫ్ఎస్సిలో కనుక నువ్వు నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ నువ్వు యూనిట్స్ ఆఫ్ ఐఎఫ్ఎస్సిలో కనుక నువ్వు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు కనుక నీకు డివిడెండ్ ఇస్తే అది మాత్రం దాని మీద 10% మేము ట్యాక్స్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ అయిపోయా. ఇప్పుడు ఇంట్రెస్ట్ గురించి మాట్లాడదాం. ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏంటి? నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీకి వస్తుంది ఇంట్రెస్ట్, అలాగే ఎఫ్ఐఏ క్యూఎఫ్ఐ కూడా వస్తుంది. అసలు ఎవరండి ఈ ఎఫ్ఐఏ క్యూఎఫ్ఐ? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. పేర్లు చెప్తున్నాయంటారా నెక్స్ట్ వాళ్ళు ఎవరని అడిగితే సారీ నాకు అదే తెలుసు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారండి. ఎఫ్ఐఏ క్యూఎఫ్ఐ ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఏం ఇన్వెస్ట్ చేస్తారు? మనీ ఇన్వెస్ట్ చేస్తారా? అంటే లోన్ ఇస్తారా? లోన్ గట్టే తీసుకోకూడదు వీళ్ళు. ఓన్లీ మూడే ప్రొవైడ్ చేస్తారు ఇండియన్ కంపెనీస్ వీళ్ళకి. ఏంటి? ఆర్డీబీ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, మున్సిపల్ డెట్ సెక్యూరిటీస్ కానీ, ఈ మూడే ప్రొవైడ్ చేస్తారు. ఈ మూడిట్ల మీద వాడు ఏమంటాడంటే ఈ ఫారిన్ కంపెనీకి మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఆర్డీబీ అంటే ఏంటి? రూపీ డెనామినేటెడ్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీ, మున్సిపల్ డెట్ సెక్యూరిటీస్. ఈ మూడిట్లో ఒక ఫారిన్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే ఇవి రిటర్న్లో వాడికి ఏమిస్తుంది? ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఐఏ క్యూఎఫ్ఐ వీళ్ళు మనీ ఇవ్వరు. ఖచ్చితంగా మనీ అనేది బారో చేయరు. ఓన్లీ ఈ స్పెసిఫైడ్ మూడిట్లోని మాత్రం ఇన్వెస్ట్ చేస్తారు. అది అలా గుర్తుంచుకో. వీళ్ళు ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రం వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాం? 5%. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఎక్కడైతే ఆర్డీబీ అన్న పదం వస్తుందో అక్కడ ఖచ్చితంగా 5% ఉంటుంది. డివిడెంట్లో ఏం చెప్పాను? నార్మల్గా 20% ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ కేసెస్లో 10% ఉంటుంది. ఓకే. దట్స్ ఇట్. లెట్స్ గో.
నెక్స్ట్ ఏంటి, నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ. నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీలో ఇదో పెద్ద తలకాయ పోటు. దీంట్లో చాలా ఉంటుంది. నువ్వు ఎంత డెప్త్కి వెళ్ళిపోయి నాకు కావాలి కావాలి అనుకుంటే టైం వేస్ట్ తప్ప పెద్ద యూజ్ ఉండదు అని నా ఫీలింగ్ ఇది. యాక్చువల్లీ ఇది ఆరిష్ కన్సార్ మెటీరియల్ ఫుల్ ఫ్లెజ్డ్గా దొరుకుద్ది. అది ఆడుంది ఆడుంది చూడు, నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ ఇవన్నీ ఉన్నారా బాబు, నాకు ఇది చూస్తేనే కళ్ళు తిరిగిపోతాయి. అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది. కింద నోట్స్ ఇచ్చి ఆ నోట్స్లో పెద్ద పెద్ద పాయింట్లు ఇచ్చి పెద్ద పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఈయన. ఆయన చెప్పారు కానీ మనకి గుర్తుండదు ఎగ్జామ్ మూమెంట్లో. సో క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంత యూజ్ అవుతే అంత గుర్తు ట్రై చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీస్ గట్ట ఏం చేస్తున్నారట, ఇండియన్ కన్సర్న్ కానీ ఇండియన్ గవర్నమెంట్కి కానీ లోన్ ఇస్తున్నారట. అది ఎందులో ఇస్తారు, ఫారిన్ ఎక్స్చేంజ్లో మాత్రమే ఇవ్వాలి. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్లో ఇస్తే, ఫారిన్ కరెన్సీలో ఇస్తే అప్పుడు మనం వారికి ఎంత ఏమి ఇస్తామంటే ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఆ ఇంట్రెస్ట్ మీద పడే ఇంట్రెస్ట్ టీడీఎస్ ఎంత అంటే 20%. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్లో అయితే అంటే ఒక నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే అది ఏ కరెన్సీలో అయినా పెట్టచ్చు. ఫారిన్ కరెన్సీ పెట్టు, నార్మల్ కరెన్సీ పెట్టు, ఏ కరెన్సీ అయినా పర్లా. అప్పుడు నీకు 5%. కానీ ఏంటి, లోన్ ఇస్తే ఎవరికి, ఇండియన్ కన్సర్న్ కానీ ఇండియన్ గవర్నమెంట్కి కానీ ఇస్తే అప్పుడు 20% ఫారిన్ కరెన్సీ లోన్ 20%. ఓకే. నెక్స్ట్ ఇండియన్ కంపెనీ, ఇది ఒకసారి చూడు, యూనిట్స్ ఇన్ ఐఎఫ్ఎస్సి. ఒకవేళ ఎన్ఆర్ కానీ ఫారిన్ కంపెనీ కానీ లోన్ ఇచ్చింది యూనిట్స్ ఇన్ ఐఎఫ్ఎస్సికి, వీళ్ళు ఏం చేస్తారు, రివర్స్లో ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, అదైతే ఎగ్జామ్ట్. దాని మీద ఇట్ ఈజ్ అన్ ఎగ్జామ్ట్ ఆనర్ ఆఫ్టర్ 1st January 2019. అది ఇండెప్త్ కావాలంటే ఆరిష్ కన్సార్ మెటీరియల్లో నీకు ఈ పాయింట్స్లో దొరుకుతుంది. ఇదంతా చదివితే ఇప్పుడు చూసావా, ఇక్కడ ఏంటంటే ఇండియన్ కంపెనీ ఇక్కడ పే చేస్తే 5%, 4%, 9%. ఇది రీసెంట్గా వచ్చిన అమెండ్మెంట్ అంట, 9%. అదంతా చదివితే నీకు అర్థమైంది. జస్ట్ టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ 115A ఐ జస్ట్ గేవ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ యూనిట్స్ అనే ఐఎఫ్ఎస్సి కాకుండా ఒక ఇండియన్ కంపెనీలో పెడితే లోన్ అయితే 5%. ఒకవేళ ఎల్టీబీ ఆర్ ఆర్డీబీ, ఎల్టీబీలో అయితే మళ్ళీ ఫారిన్ కరెన్సీలోనే నువ్వు లోన్ ఇవ్వాలి. అది కూడా 30th June 2012 నుంచి 1st July 2023 వరకు అయితే 5%. లాంగ్ టర్మ్ బారోయింగ్ కానీ ఆర్డీబీ కానీ లిస్టెడ్ ఇన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఐఎఫ్ఎస్సి అయితే అది కూడా 1st April 2020 నుంచి 1st July 2023 వరకు అయితే 4%. ఆఫ్టర్ 1st July 2023 అయితే 9%. దాని తర్వాత ఏంటి, ఆర్డీబీలో ఎనీ కరెన్సీ అంటే ఒక నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ ఆర్డీబీస్ ఇండియన్ కంపెనీలో ఆర్డీబీలో కొంటే వాడికి ఇచ్చే ఇంట్రెస్ట్ ఎంత 5%. నీకేం చెప్పాను, ఆర్డీబీ ఎక్కడ ఉన్నా సరే 5%. ఇంకా కాదు, స్పెసిఫిక్ పీరియడ్ చెప్పారు ఇక్కడ ఏంటంటే 2018. ఇది నీకు ఇక్కడ చూడు, ఈ కేసు గురించి మాట్లాడుతున్నాం. 17th July 2018 నుంచి 31st March 2019. ఇక్కడ 13 పడ్డది, ఇక్కడ యాక్చువల్లీ అది 18. ఓకే, ఇట్స్ అన్ ఎగ్జామ్ట్. ఓకే, మనకి ఏమైపోయింది, 115A అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్కి మనకి ఏది ఇంపార్టెంటు, ఇదంతా అక్కర్లేదు. మనకి ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి అడుగుతున్నాడంటే ఈ రాయల్టీ ఎఫ్టీఎస్ ఇంపార్టెంట్, డివిడెండ్ ఇంపార్టెంట్, ఎఫ్ఐఏ క్యూఎఫ్ఐ ఇంపార్టెంట్, ఎన్ఆర్ఎఫ్సిలో ఈ 2 ఇంపార్టెంట్ అంతే. ఇదంతా నువ్వు ఇగ్నోర్ చేసా. ఆర్డీబీ అంటే మామూలుగా ఇది గుర్తుంచుకో, ఇది కూడా ఇంపార్టెంట్. ఆర్డీబీలో అయితే 5%, దట్స్ ఇట్. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్ 115AB. 115AB ఏం చెప్తుందంటే 115AB ఏం లేదురా, ఒక ఓవర్సీస్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అది ఏం చేస్తున్నాయి, వాళ్ళు యూనిట్స్ ఆఫ్ యూటీఐ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇందులో ఫారిన్ కరెన్సీలో. అప్పుడు వాళ్ళకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద 10% ట్యాక్స్ పడుతుంది అని చెప్తాం అంతే. వీడు ఆల్వేస్ నీడ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అదే ఇక్కడ రాశాను, ఓవర్సీస్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ పర్చేజ్డ్ ఫారిన్ కరెన్సీ ఇన్ ద యూనిట్స్ ఆఫ్ యూటీఆర్ మ్యూచువల్ ఫండ్స్ అప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10% నీడ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఇది కూడా ఎక్కడ క్వశ్చన్ చూడలేదు దీని మీద. మరి నాకు కర్మకాలం వస్తుంది అనుకో, ఇది పర్లేదు, గుర్తించి చూసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ ఏంటంటే 115AC. ఏసీ అంటే ఏంటి, మనం ఎలా గుర్తుంచుకుందాం, అమెరికన్ కెనడియన్ పీపుల్ ఉంటారా, అమెరికన్స్ కెనడియన్స్. ఓకే, వీళ్ళు కూడా ఏంటంటే స్టోరీ, ఒక నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ ఇండియాలో ఉన్న బాండ్స్ కానీ జీడిఆర్స్ కానీ కొంటున్నాడు. ఈ బాండ్స్ కూడా ఎవరి దగ్గర కొనాలి, ఇండియన్ కంపెనీస్ కానీ లేదంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్స్లో కొనాలి. ఇప్పుడు జీడీఆర్ అంటే ఏంటి, గ్లోబల్ డిపాజిట్ రిసర్ట్స్. ఇలా కొంటే మనం వీడికి ఇచ్చే ఇంట్రెస్ట్, మనం వాడికి ఏమి ఇస్తాం రిటర్న్లో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇంట్రెస్ట్, డివిడెండ్ ఇస్తాం. అన్నిటి మీద 10%. వీడికి ఏంటంటే ఓన్లీ ఈ 115AC ఇన్కమ్ ఉండి వాడు టీడీఎస్ డిడక్ట్ చేస్తే నో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. కానీ 115AB వాడికి ఏ ఇన్కమ్ ఉన్నా సరే హీ కంపల్సరీ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, అదే చెప్తారు చూడు, నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ ఇండియాలో ఇన్ ఫారిన్ కరెన్సీ పర్చేజ్డ్.
వాడు ఖచ్చితంగా ఫారిన్ కరెన్సీలో పర్చేజ్ చేయాలి. ఏంటి బాండ్స్ కానీ, జీడిఎస్ కానీ. బాండ్స్ అయితే ఇండియన్ కంపెనీ పబ్లిక్ సెటిల్మెంట్స్. అప్పుడు ఏంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇంట్రెస్ట్, డివిడెంట్ దాని మీద 10% పడుతుంది. ఓన్లీ ఇన్కమ్ ఉంటే దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేస్తే వాడికి నో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, లెట్స్ గో విత్ 11580. 115 బాబు భయమేస్తుందిరా. ఇది కూడా ఏమన్నా పోద్దేమో అని చాలా కష్టపడి చేస్తున్నా. 3 సార్లు పోవడం అంటే బుర్ర పాడైపోద్ది. నేను వదిలేద్దాం అనుకున్నా. ఒక ఒక సైకోయిక్ ఆనందంలో మళ్ళీ చేస్తున్నాను అంతే. సో మనం కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. నెక్స్ట్ సెక్షన్ ఏంటి? సెక్షన్ 115AD. సెక్షన్ 115ADలో ఎఫ్ఐఏ ఉంటారు. నేను ఫస్ట్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయా. అదేంట్రా పైన ఆల్రెడీ ఎఫ్ఐఏ కవర్ అయిపోయారు కదా, మళ్ళీ ఇక్కడ ఎఫ్ఐఏ ఏంటి అన్నది ఫస్ట్ డౌట్ వస్తుంది. అసలు నాకు క్లారిటీ లేదనమాట. అప్పుడు ఏం ఉంటున్నాడంటే ఇక్కడ ఏంటి ఎఫ్ఐఏ ఉన్నాడు, ఇక్కడ కూడా క్వాలిఫైడ్ ఎఫ్ఐఏ క్యూఎఫ్ఐ. కానీ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా మూడు సెక్యూరిటీస్ గురించి మాట్లాడతారు. ఆర్డీబీస్, గవర్నమెంట్ సెక్యూరిటీ, మున్సిపల్ డెట్ సెక్యూరిటీస్. ఇక్కడ ఏంటంటే ఎనీ సెక్యూరిటీస్ అదర్ దాన్ 115AB. 115AB అంటే 115 ఇది 115A ఇది ఎందుకు కాదు, యాక్చువల్లీ ఇది అదర్ దాన్ ఇది అంటే ఏంటి యూనిట్స్ ఇన్ యూటీఐ ఎంఎఫ్స్. అది కాకుండా మిగిలినన్నిటిలో ఇన్వెస్ట్ చేస్తే వాడికి వచ్చే దాని మీద ఎఫ్ఐఐకి ఏం పే చేయాలి? ఈ 2 కేటగిరీస్ కింద విడగొట్టు. అంటే క్యాపిటల్ గెయిన్స్ కింద ఒకటి, ఇంకోటి ఇంట్రెస్ట్ డివిడెంట్. ఇంట్రెస్ట్ డివిడెంట్ అయితే నా భయం అవుతుందప్ప ఇది ఎక్కడ పోద్దని. ఓకే, లెట్స్ గో. సో ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆర్ డివిడెంట్. ఇప్పుడు ఏంటి ఇంట్రెస్ట్ ఆర్ డివిడెంట్ రిసీవ్ చేసుకుంటే ఎఫ్ఐఐకి అయితే 20% సార్. ఎఫ్ఐకి ఇంట్రెస్ట్ ఆర్ డివిడెంట్ ఎఫ్ఐకి అయితే 20%. డివిడెంట్ ఎక్కడ వచ్చినా 20% అన్న. నార్మల్ స్పెషల్ కేసెస్లో స్పెషల్ ఫండ్ సంబంధించి అయితే 10% అట. ఆ స్పెషల్ ఫండ్ ఏంటో అంత మళ్ళీ నువ్వు లోపలికి వెళ్తే బోల్డ్ ఉంటుంది అందులో స్పెషల్ ఫండ్ ఇది ఇది అని. మనకు అంత అక్కర్లే, దాని మీద ఏ క్వశ్చన్ లేవు. సో ఐఎమ్ ఇగ్నోరింగ్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్, ఇక్కడ ఏంటి క్యాపిటల్ గెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడాలి. ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మళ్ళీ ఇది లిస్టెడ్ అయితే ఎలా చేస్తావు, అన్లిస్టెడ్ అయితే ఎలా చేస్తావు, మళ్ళీ లిస్టెడ్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్కి ఎలా చేస్తావు, షార్ట్ టర్మ్ క్యాపిటల్కి ఎలా చేస్తావు. సో నేను ఇది ఎలా గుర్తుంచుకుంటానంటే నేను ఒక వీడియో చూసాను ఒకసారి. ఏంటంటే రిలేటివ్స్ ఒకళ్ళు చేతబడి చేస్తూ ఉంటారు అన్నమాట. ఏమిటంటే ఏంట్రా అంటే వాళ్ళ రిలేటివ్లు ఎవడో పైకి ఎదిగడని చెప్పి వీడు ఏం ఒక్క దాని మీద మీమ్ అనమాట. అది ఏంట్రా మాకన్నా గొప్పగా ఎదిగేది, ఎదగాల కానీ మాకన్నా గొప్పగా ఎదగకూడదు, చెయ్యడికి చేతబడి అంటాడు. అర్థమైందా? రిలేటివ్స్ వాళ్ళకన్నా ఎక్కువ గొప్పగా ఎదిగిపోయారని చెప్పి చేతబడి చేయమంటారు. సో ఇక్కడ ఏంటంటే ఎవడైనా సరే షార్ట్ టర్మ్లో ఎదుగుదామని ట్రై చేస్తుంటే వాడేంట్రా ఎదిగిది షార్ట్ టర్మ్లో, ఆడికి హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇంప్లై చేయడానికి అని చెప్పాలి మనం. అంతేనా? ఆడు మామూలుగా లిస్టెడ్ కాదు, అది అన్లిస్టెడ్. ఓకే, అన్లిస్టెడ్ అంటే ఇల్లీగల్ వేస్లో అలా ఇల్లీగల్ ఏం కాదు కానీ ఒక అన్లిస్టెడ్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఎంత చేయాలి? 30% చేయాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే రెండు చోట్ల 10%. కానీ ఇక్కడ లిస్టెడ్లో వాడికి ఇచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే 1 lakh ఎగ్జామ్షన్ ఇస్తున్నాం. అన్లిస్టెడ్లో అయితే ఆ ఎగ్జామ్షన్ లేదు. ఓకేనా? అయితే ఇంకేం మిగిలిపోయింది? వీళ్ళిద్దరు అయిపోతే ఇక్కడ మళ్ళీ లిస్టెడ్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత? ఇక్కడ 30% అయితే దాంట్లో హాఫ్ తీసుకో 15%. సో దీన్ని ఎలా గుర్తుంచుకుందాం మళ్ళీ చూడు. క్యాపిటల్ గెయిన్స్ రా అన్లిస్టెడ్లో మనం ఏం మాట్లాడతాం? ఎస్టీటీ నాట్ పెయిడ్. అందులో షార్ట్ టర్మ్ అయితే ఒక తక్కువ టైంలో ఆడు ఏంటర్ ఎంత పైకి ఎదిగిపోతున్నాడు, ఆడికి 30% ట్యాక్స్. అదనమాట షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో వీడైపోతే ఇంక మిగిలిన ఉంటాడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, వాడికి 10% వేసుకో. రెండు కేసెస్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10%. బట్ ఎక్కడైతే లిస్ట్ అయితే ఉంటుందో అక్కడ ఏంటంటే వాడికి 1 lakh ఎగ్జామ్ట్ ఇస్తాం. ఓకే డన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లిస్టెడ్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి అందులో ఒక 30% అయితే ఇక్కడ లిస్టెడ్లో హాఫ్ ఇస్తాం 15%. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎక్కడ మాట్లాడుతున్నారు? 111A. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏమో 112A. ఓకే డన్. సో ఇక్కడతో మనకి ఇది అయిపోయింది. ఇందులో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన ఏంటి, మనం రివైజ్ చేసుకుంటే మనం గుర్తుంచుకోవాల్సిన ఇందులో ఇప్పుడు ఫస్ట్ 20% గుర్తుంచుకుంటే ఇవన్నీ గుర్తుండిపోతారు మనకి. ఓకేనా? ఎలా గుర్తుంటే చెప్తాను చూడు. ఫస్ట్ 20% ఎక్కడికి వెళ్తుందో ఐడెంటిఫై చేసుకో. నేను ఏం రాసుకున్నాను చూడు. ఎలా అంటే ఈ 115Aలో 4, 5, 9, 10, 20 అదే వస్తాయి. 115ADలో 10, 15, 20, 30 ఓన్లీ 115ADలో వస్తుంది. ఎక్కడైనా ఎంసీక్యూలో అడిగితే ఈ నెంబర్లు కాకుండా వేరే నెంబర్లు వస్తే ఖచ్చితంగా అది ఎలిమినేట్ చేసుకోవచ్చు బిట్లో. సో మనకి ఏంటంటే 20% ఐడెంటిఫై అయితే మోస్ట్ ఆఫ్ ద గేమ్ అయిపోయింది అన్న. 20% వస్తే రాయల్టీ ఎఫ్టీఎస్లో 20%. నెక్స్ట్ డివిడెంట్లో ఒకటి నార్మల్ కేసెస్లో 20%, ఇంకోటి ఏంటి స్పెషల్ కేసెస్ 10%. ఇంకోటి కూడా ఇక్కడ డివిడెండ్ ఉంటుంది చూడు.
ఇక్కడ కూడా డివిడెండ్ చూడు, ఎఫ్ఐకి ఇంట్రెస్ట్ ఆర్ డివిడెంట్ అయితే నార్మల్ ఎఫ్ఐ కేసులో 20%, ఆ స్పెషల్ కేసెస్లో 10%. సో వీఆర్ డన్ విత్ దిస్ వన్. నెక్స్ట్ విల్ కమ్ ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీకి ఇండియన్ కన్సర్న్ సంబంధించి అయితే లోన్ అది కూడా ఫారిన్ కరెన్సీలో వస్తే అక్కడ 20%. ఆర్డీబీ ఎక్కడ వచ్చినా సరే 5%. ఆర్డీబీ ఎక్కడ వచ్చినా సరే 5%. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ కూడా 5%. ఇంకేముంది, ఇది ఒకటే ఎక్సెప్షనల్ కేసు. ఏంటి, ఇక్కడ డివిడెండ్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం 10% పే చేస్తాం. ఏంటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ జీడీఆర్ అనేవి వస్తే ఎక్కడన్నా వచ్చే 10%. ఓవర్సీస్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ 10%. ఇందులో నెక్స్ట్ మళ్ళీ మనం రివైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫారిన్ కరెన్సీలో ఎక్కడెక్కడ రావాలి. ఫారిన్ కరెన్సీలో 115Aలో 2 చోట్ల వస్తుంది. మనం నేర్చుకున్నది 115 ఇక్కడ నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ ఇండియన్ కన్సర్న్ కానీ వస్తే లోన్ ఇన్ ఫారిన్ కరెన్సీ అయితే 20% రజా. అది ఇక్కడ లోన్ ఏందులో ఇవ్వాలి, ఫారిన్ కరెన్సీలో ఇవ్వాలి. అలాగే లాంగ్ టర్మ్ బారింగ్స్ ఆర్డీబీస్ అయితే అక్కడ మళ్ళీ లాంగ్ టర్మ్ బారింగ్ ఫారిన్ కరెన్సీలో ఇవ్వాలి. ఓకే, సింపుల్. ఇక్కడ 115Aలో ఇండియన్ కంపెనీస్కి లోన్ ఇచ్చినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుంటాడు కదా, అది ఖచ్చితంగా ఫారిన్ కరెన్సీలోనే ఇవ్వలేడు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 115AB కూడా ఫారిన్ కరెన్సీలే, 115AC కూడా ఫారిన్ కరెన్సీ. సో విత్ దిస్ వీఆర్ డన్ విత్ దిస్ వన్. లెట్స్ గో విత్ ఒక క్వశ్చను. మొత్తం ఈ 115 బాగా టచ్ చేస్తే ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ చేద్దాం. ప్రొవిజన్ చెప్తున్నప్పుడు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇది ఏంటంటే ఇది యాక్చువల్లీ నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్ చాప్టర్లో కాదు. ఇది ఎక్కడంటే క్యాపిటల్ గెయిన్లోకి లింక్ అనమాట. ఇది ఫస్ట్ నేను ఎక్కడ ఫైండ్ అవుట్ చేశాను, నా ఇంటర్మీడియట్ బుక్స్ నుంచి ఎత్తుక్కుంటూ దొరికింది. ఫస్ట్ నాకు ఇక్కడ చాలా స్టక్ అయిపోయాను, బట్ ఇక్కడ నాకు అర్థమైంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎప్పుడైనా సరే ఒక ప్రైవేట్ కంపెనీకి అమ్మినప్పుడు అది ఎవరు ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నాన్ రెసిడెంట్స్ అండ్ ఫారిన్ కంపెనీస్లో అయితే ఎంత ట్యాక్సేషన్ అవుతుంది అంటే 10% అంట కన్సెషన్ రేట్. ఇదే అమెండ్మెంట్ ఎఫెక్ట్ 2017-18లో వచ్చింది అమెండ్మెంట్ అది. సో ఇది ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడితో చెప్పేస్తాను అంటే కాదు, ఇది ఈవెన్ అతుల్ సార్ బుక్లోంచి కాన్సెప్ట్ నోట్స్లోంచి మనం చూస్తే ఎక్కడుందంటే ఇది అదర్ దాన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే అందులో రెసిడెంట్ ఆర్ డొమెస్టిక్ కంపెనీస్కి అయితే 20%, ఇక నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీస్కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ లిస్టెడ్ షేర్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ లిస్టెడ్ అంటే అన్లిస్టెడ్ కదా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ అన్లిస్టెడ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ 10% వితౌట్ ఇండెక్సేషన్. అదర్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20%. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవడం. ఒక అన్లిస్టెడ్ షేర్స్ మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఒక ప్రైవేట్ కంపెనీస్లో అది అన్లిస్టెడ్ షేర్స్లో నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీకి ఎంత ఇస్తావు, వితౌట్ ఇండెక్సేషన్ అయితే 10%. అంతే, అది గుర్తుంచుకుంటే మనకి ఒక సమ్లో ఈజీ అవుతుంది. లెట్స్ గో అండ్ సాల్వ్ దిస్ ఆర్టీపీ మే 2022. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట ఇది, చాలా ట్రిక్కీస్ ఉన్నాయన్నమాట ఇందులో. లెట్స్ గో. ఇది ఎక్కడ స్టార్ట్ చేసాం మనం, టైం ఎంత, 52:18 దగ్గర క్వశ్చన్ చేస్తున్నాం. 52:18 క్వశ్చన్ ఆర్టీపీ. సో లెట్స్ గో. ఇక్కడ ఏంటంటే ట్రెక్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉందండి. భయం వేస్తుంది అసలు, ఎక్కడైతే ఇది కూడా కరప్ట్ అయిపోద్ది మనం. లెట్స్ గో. క్వశ్చన్ నెంబర్ 2071 ఏం చెప్తుందంటే, ఇది ఎస్కండేవల్ సార్ మ్యారథాన్ వీడియోలోంచి వచ్చింది. ఇది డీటీ క్వశ్చన్స్ అని ఇచ్చాడు. Trex Limited, a company incorporated in country T, has the following incomes in India during the year ended 31st March 2024. Compute the total income and tax liability of Trex Limited for the year 24-25. Assuming that its POM is outside India. PE ఇండియాలో ఉందంటే లేదు, అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. ఓకే, మనం మనల్ని ఏం అడిగాడు, కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ అడిగాడు. ఓకే, ట్రెక్స్ లిమిటెడ్ యొక్క టోటల్ ఇన్కమ్ ఏంటిది, ఇది టోటల్ ఇన్కమ్, ఇది ట్యాక్స్ లయబిలిటీ. ఓకే, సింపుల్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు, interest 2,85,000 earned on debentures 30 lakhs issued on 1st August 2023 in consideration for providing technical know-how to MNO Limited, an Indian company, for the purpose of business carried out in India. ఈ ట్రెక్స్ లిమిటెడ్ ఏం చేసిందంట, ఎంఎన్ఓ లిమిటెడ్ అనే కంపెనీకి ఏదో టెక్నికల్ నోహౌ ప్రొవైడ్ చేసింది. టెక్నికల్ నో అనగానే రాయల్టీ ఆర్ ఎఫ్టీఎస్. ఓకే, అందులో 20% డిటిఏ. ఫస్ట్ క్వశ్చన్ 2 క్వశ్చన్ అడగమని చెప్పాను. ఫస్ట్ ఎఫ్టీఎస్ రాయల్టీ చూస్తే ఫస్ట్ ఏంటి, అగ్రిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అండ్ దానికి పిఈ ఇండియాలో ఉందా లేదా, పిఈ అవుట్ సైడ్ ఇండియాలోనే ఉంది ఇక్కడ చెప్పాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళకి మనకి అగ్రిమెంట్ ఉందా, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడుకుందా, అది ఎక్కడని చెప్పాడా, చెప్పలేదు. అంటే ఏంటి, ఇది దానికి స్పెషల్ రేట్ ఇవ్వము, ఇది నార్మల్ స్లాబ్ రేట్స్లో చేయాలి.
కాకపోతే ఇక్కడ డిబెంచర్స్ కదా, ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీ టెక్నికల్ నో హౌ తీసుకున్నాం, కానీ వాడికి రిటర్న్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకుండా మనం ఏం చేసాం, డిబెంచర్స్ ఇచ్చాం. వీడేం చేయాలి, ఆ డిబెంచర్స్ కూడా ఆడికి బిజినెస్ ఇన్కమ్లో వచ్చిందా కాబట్టి అది పీజీబీపీ ఇన్కమ్లో చూపించుకోలేడు. పీజీబీపీ ఇన్కమ్లో ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్ అని 30 lakhs వేసుకున్నాడు. ఓకే, ఈ 30 lakhs నువ్వు ఎంత ట్యాక్స్ చేస్తావు, 40% ట్యాక్స్ చేయాలి, ఎందుకంటే ఫారిన్ కంపెనీ మీద అప్లికబుల్ అయ్యే రేటు 40%, 30 lakhs 40%. ఓకే, డన్. ఫస్ట్ పాయింట్ ఈస్ డన్. నెక్స్ట్ ఏంటంటే ఈ డిబెంచర్స్ మీద వీడు ఏం గెయిన్ చేశాడు, ఇంట్రెస్ట్ గెయిన్ చేశాడు. ఎంత, 2,85,000. డిబెంచర్స్ మీద 2,85,000 ఇంట్రెస్ట్ సంపాదించావు. నార్మల్గా ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంట్రెస్ట్ అనగానే ఎక్కడి నుంచి వస్తుంది, ఒక నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీకి వచ్చింది. నీకు ఎక్కడ రావాలి, 115Aలో నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీలో. ఇక చూడు డయాగ్రామ్, నువ్వు రీకాల్ చేయలేకపోతే ఇంట్రెస్ట్ అంటే ఒక్క పాయింట్లోనే చూడాలి, ఇదంతా మనం ఇగ్నోర్ చేసే. నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీకి ఎవరికి ఇచ్చారు, ఇండియన్ కన్సర్న్స్కి ఇచ్చారు. అంటే ఆడు ఫారిన్ కరెన్సీలో ఇవ్వాలి, అప్పుడు ఆడికి అప్లికబుల్ అయ్యే రేటు 20% అని చెప్పాం. ఇక్కడ వాడు ఫారిన్ కరెన్సీలు ఇచ్చాడంటే డిబెంచర్స్ ఇచ్చాడు, అది కూడా ఇండియన్ రూపీస్లో ఉన్నాడు, ఫారిన్ కరెన్సీలో ఏమీ ఇవ్వలేదు కాబట్టి అది అక్కడ డిస్క్వాలిఫై అయ్యాడు. దీని మీద ఎంత అప్లికేట్ చేస్తావు, 40%. ఇది ఇన్కమ్ ఎక్కడ చూపించుకుంటాం, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించుకో, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అని చెప్పి. ఎంత, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఎంత, 2,85,000. దీని మీద అప్లికబుల్ అయ్యే రేట్ ఎంత, నార్మల్ రేట్ అంటే 40%. కన్సెషన్ రేట్ ఇస్తామా, ఇవ్వం వీడికి. ఎక్కడ ఉంది క్వశ్చన్లో, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ కదా, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ 2,85,000 మీద 40%. సిన్స్ ద డెట్ ఇంకర్డ్ ఈజ్ ఇన్ ఇండియన్ కరెన్సీ, ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కన్సెషనల్ రేట్ ఆఫ్ 20%. 115A. క్లియర్ అయిపోయిందిగా ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వెళ్ళిపోదాం. డివిడెంట్ ఇచ్చాడంట ఎంత, 6,50,000 ఎర్నడ్ ఆన్ గ్లోబల్ డిపాజిటరీ రిసిట్స్, జీడిఆర్స్. అంటే అమెరికన్ వాళ్ళు, కెనడాన్ వాళ్ళు ఫారిన్ కరెన్సీ తెచ్చి ఎక్కడ బాండ్స్లోని జీడిఆర్లోని పెడతారని చెప్పుకున్నాం. సో అక్కడ ఏంటంటే లెట్స్ గో, ఎక్కడ 115AC నాన్ రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ పర్చేస్ చేసిన బాండ్స్ జీడిఆర్స్, అక్కడ అప్లికబుల్ అయ్యే రేటు 10%. ఓకే, వీడు ఇందులో వాడు ఏమి ఇచ్చాడట, ఇష్యూ ఆఫ్ అప్రూవ్డ్ కంపెనీ పర్చేజ్డ్ బై ట్రెక్స్ లిమిటెడ్ ఇన్ ద ఫారిన్ కరెన్సీ. ఓకే, ఫారిన్ కరెన్సీలో ఇచ్చావు జీడిఆర్, ఇంకేం కావాలి నీకు. సో వీడికి ఎంత ఇస్తావు, 10%. 6,50,000 డివిడెంట్ వచ్చింది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇన్కమ్లో యాడ్ చేసుకుందాం. డివిడెంట్ ఫ్రమ్ జీడిఆర్స్ ఎంత, 6,50,000. దాని మీద ఎంత ఇస్తావు, 10% చేయాలి. ఎంత, 6,50,000 మీద 10%. ఓకే, డన్. నెక్స్ట్ పాయింట్, లెట్స్ గో టు నెక్స్ట్ పాయింట్. డివిడెండ్ ఆఫ్ 15,50,000 ఎర్న్డ్ ఆన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్. ఇండియన్ కంపెనీస్ మీద నువ్వు డివిడెండ్ సంపాదించావు. ఏముంది, నార్మల్గా డివిడెండ్, దీని మీద ఇండియన్ కంపెనీస్ ఈక్విటీ షేర్స్ మీద డివిడెండ్ వచ్చింది. డివిడెండ్ ఎంత, ఇండియన్ కంపెనీస్ మీద డివిడెండ్ వచ్చింది అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి, డివిడెండ్ ఇండియన్ కంపెనీ, ఒక నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీకి వచ్చింది డివిడెండ్ వచ్చింది. నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ నార్మల్ కేసెస్లో 20% చెప్పాడుగా. ఓకే, సో ఏం చేస్తావు, డివిడెండ్ 15,50,000 ఆన్ ఈక్విటీ షేర్స్ అంటే ఇది నార్మల్ ఇన్కమ్. డివిడెండ్ ఆన్, ఎక్కడెక్కడ డివిడెండ్ ఎంత, 15,50,000 కదా. డివిడెండ్ ఇన్కమ్ ఆన్ ఈక్విటీ షేర్స్ 15,50,000, దీని మీద ఎంత పర్సెంట్ పడాలి, 20% పడాలి. డివిడెండ్ ఇన్కమ్ 20%, 115A కింద. ఓకే, డన్. ఈ పాయింట్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి, ఇన్కమ్ బై వే ఆఫ్ రాయల్టీ అమౌంటింగ్ టు 1,11,60 రిసీవ్డ్ ఫ్రమ్ జెడ్ లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ ఇన్ పర్ష్యూయన్స్ ఆఫ్ అన్ అగ్రిమెంట్. ఇక్కడ చూడు క్లియర్గా చెప్తున్నాడు, ఆడికి అగ్రిమెంట్ ఉందంట అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. పిఏ అవుట్ సైడ్ ఇండియాలో ఉందని పైన చెప్పాడు. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, రాయల్టీ రిసీవ్ చేసుకున్నాడు. రాయల్టీ అనగానే 115A, 20% ఆఫ్ DTA, అవన్నీ కండిషన్స్ ఫిల్ అయిపోయాడు. సో ఇక్కడ ఏంటంటే కాకపోతే వీడు రిసీవ్ చేసుకున్నాడు అంటే, ఎర్న్ చేసుకుంటే గ్రాస్, రిసీవ్ చేసుకుంటే నెట్. ఆల్రెడీ TDS డిడక్ట్ చేసేసి మీకు ఇస్తాడు రిసీవ్డ్ అంటే. సో దీని మీద ఆల్రెడీ TDS డిడక్ట్ అయిపోయింది. అక్కడ అప్లికబుల్ అయ్యే రేట్ అంతా 20% ఆఫ్ DTA విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇక్కడ నో DTA ఎగ్జిస్ట్ అంట మన కంట్రీకి వాళ్ళకి. సో ఇక్కడ నేను 20% ప్లస్ 4% ఏం పడుతుంది, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ పడుతుంది కాబట్టి 20.8. అంటే ఇది 20.8 తీసేసి మనకి ఎంత ఇచ్చాడు, 79.2%తో ఈక్వల్ అనమాట. డివైడ్ బై 79.2% చేస్తే టోటల్ వచ్చేసింది. దీని మీద ఇప్పుడు ఎంత చేస్తాం, 20% GDR, ట్యాక్స్ రేట్ 20% అప్లికబుల్. ఇప్పుడు టోటల్ గ్రాస్లో ఎంత చూపించుకుంటావు, డివిడెండ్ ఇది రాయల్టీ ఇన్కమ్ కదా. ఇది రాయల్టీ ఇన్కమ్ అంటే బిజినెస్ ఇన్కమే కదా. బిజినెస్ ఇన్కమ్లో పీజీబీపీలో చూపించుకోలేడు. పీజీబీపీలో బిజినెస్ ఇన్కమ్ రాయల్టీ ఎంత కంప్లీట్గా చూపించుకున్నాడు. దాని మీద ట్యాక్స్ రేట్ ఎంత అప్లికబుల్, 20%. 14 lakh ఎంత చేంజ్, దాని మీద 20% అప్లై చేసేద్దాం. రాయల్టీ మీద 20% అప్లై చేసాడు. ఓకే, డన్. నెక్స్ట్
బిజినెస్ ఇన్కమ్ ఆఫ్ 8,50,000 ఫ్రమ్ ఏ యూనిట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఢిల్లీ. వీడు నార్మల్గా వీడికి పిఈ పెట్టుకున్నాడట, ఎక్కడ ఢిల్లీలో పిఈ పెట్టుకున్నాడు అంటే నార్మల్ 44 డిఏ ప్రకారం చేయాలి. నువ్వు స్పెషల్, నువ్వు ఏంటి సెలబ్రిటీవా కాదు. సో నీకు నార్మల్గా అప్లై చేస్తాం. ఎంత బిజినెస్ పెట్టుకున్నావు, ఎంత సంపాదించావు బిజినెస్ మీద 8,50,000. సో దీని మీద 40% ట్యాక్స్ రేట్ అప్లికబుల్ అవుద్ది. 8,50,000 మీద ట్యాక్స్ రేట్ అప్లికబుల్ 40%. ఓకే, డన్. నెక్స్ట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయంట 1,32,000 ట్రాన్స్ఫర్ ఆఫ్ అన్లిస్టెడ్ షేర్స్ ఆఫ్ అన్ ఇండియన్ కంపెనీ. ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇఫ్ కంప్యూటెడ్ వితౌట్ ఇండెక్సేషన్ బెనిఫిట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వుడ్ బి 2,32,000. సింపుల్. ఇక్కడ అన్లిస్టెడ్ అనగానే నాకు ఫస్ట్ ప్రొవిజర్ టు సెక్షన్ 48 కూడా అవ్వచ్చు కదా. కానీ ఇక్కడ ఎక్కడైనా సెక్షన్ ఫస్ట్ ప్రొవిజర్ టు సెక్షన్ 48లో చేయమన్నాడా? లేదు. ఇక్కడ అంతా మనకి ఈ స్పెషల్ రేట్స్ అప్లికబుల్ అవుతుంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోదాం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 115ఏలో రాదు. ఇంకెక్కడ వస్తుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్? ఇక్కడేమో ఇక్కడ రాదు, ఎందుకంటే బాండ్స్ జీడిఆర్లోనే కొనాలి. ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇదేంటి ఓవర్సీస్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఇక్కడ వస్తాడు, ఇక్కడ కూడా రావట్లేదు. ఎక్కడ వస్తుంది? ఇక్కడే తీసుకుంటావు. ఇక్కడ కూడా రాదు. ఇక్కడ ఎందుకు రాదు? ఎఫ్ఐఐ స్పెసిఫైడ్ ఫండ్. మనం ఇక్కడ ఒక నాన్ రెసిడెంట్ కంపెనీ గురించి మాట్లాడుతున్నాం, ఎక్కడా కవర్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎక్కడ అని చెప్పి దీన్ని నేను అసలు ఎన్ని వీడియోస్ చూసింది తెలుసా. అసలు నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ స్పెషల్ రేట్స్ ఎక్కడా కవర్ అవ్వట్లేదు. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే ఇందా చెప్పాను కదా, ఎడిషనల్ పాయింట్ ఇది. ఈ పాయింట్లో తీసుకొచ్చాడు. యాజ్ పర్ ఈవెన్ నువ్వు ఇక్కడ చూసినా సరే నా ఇంటర్మీడియట్ బుక్స్ సెక్షన్ 112C అన్నాడా ఇక్కడ స్పెసిఫిక్గా, అదే వీడియో మెన్షన్ చేశాడు. చూడు, ఒక నాన్ రెసిడెంట్ కంపెనీ, ఫారిన్ కంపెనీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ అన్లిస్టెడ్ షేర్స్ సెక్యూరిటీస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ అయితే 10% వితౌట్ ఇండెక్సేషన్ అన్నాడు. నీకు ఇక్కడ ఏదైతే నెంబర్ చూపించింది చూడు 112(1)C, అదే ఇక్కడ చూపిస్తాడు. చూడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112(1)C ప్రకారం అందులో ఏంటంటే 10% అంట. సో ఇది లాంగ్ క్యాపిటల్ గెయిన్స్ చాప్టర్లోది. సో ఇది క్యాపిటల్ గెయిన్, ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఎంత చూపించాలి? 2,32,000 చూపించాలి. క్యాపిటల్ గెయిన్ డైరెక్ట్గా ఇచ్చేసాడు కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ ఏడ ఉంది? క్యాపిటల్ గెయిన్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2,32,000 చూపించాడు. దాని మీద ఎంత రేట్ అప్లికబుల్ అవుద్ది? 10%. ఏది 10%? ఇది 2,32,000 మీద 10% కడితే 23,200. సో మనకి ఇన్కమ్స్ అన్ని కవర్ అయిపోయాయి. ఇది కవర్ అయిపోయింది. ఇది ఆల్రెడీ ఇక్కడ టోటల్ చేస్తే ఇది వచ్చింది. సో ఇది టోటల్ ఇది. సో మనకు అన్నీ కవర్ అయిపోయాయి. చేస్తే ఎంత వచ్చింది? స్లాబ్ స్పెసిఫిక్గా చేస్తే ఎంత వచ్చింది? దాని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ పడ్డది, రౌండింగ్ ఆఫ్ చేసాం. విత్ దిస్ వీఆర్ డన్ విత్ దిస్ క్వశ్చన్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఎక్కడ స్ట్రక్ అయిపోయానంటే ఈ పాయింట్ దగ్గర ఎక్కువ స్ట్రక్ అయిపోయాను. ఎందుకంటే ఇది స్పెషల్ రేట్స్లోంచి రాలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? క్యాపిటల్ గెయిన్స్ చాప్టర్లోంచి వచ్చింది టాపిక్. ఇప్పుడు మనం అంతా అయిపోయింది. జస్ట్ చిన్న టాపిక్ చెప్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నోటిఫైడ్ జ్యూరిస్డిక్షన్ ఏరియా అంటే ఏంటి? ఏం లేదురా, ఈ నోటిఫైడ్ జ్యూరిస్డిక్షన్ ఏరియా నార్మల్గా ఏదన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉంది, అమెరికాలో కూడా సిటిజన్స్ ఉంటారు కదా, మన ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ డేటా ఇండియాకి డిస్క్లోజ్ చేయమంటే ఇండియా డిస్క్లోజ్ చేయమంటే డిస్క్లోజ్ చేస్తుంది. కానీ కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు స్విస్ బ్యాంక్ ఉందనుకో, అందులో అకౌంట్స్ తీసుకున్న వాళ్ళు ఏం ఫైనాన్షియల్ డేటా బయటికి రివీల్ అవ్వదు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇటువంటి ఏరియాలో ఉన్న వాళ్ళు ఏమి ఉండొచ్చు, బ్లాక్ మనీ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఇండియన్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది అనమాట. ఒక క్వశ్చన్ చూస్తే దీని మీద మిస్టర్ బిస్ట్ అనేవాడు నాన్ రెసిడెంట్, ఇదంతా క్వశ్చన్ ఏం చదవను కానీ మిస్టర్ బిస్ట్ అనేవాడు ఎక్కడున్నాడట? ఈజ్ రెసైడింగ్ ఇన్ నాన్ జ్యూరిస్టిఫికేషన్ ఏరియా. ఈ డే ప్రొవైడ్స్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ సర్వీసెస్ తీసుకుంటున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ సర్వీసెస్ అంటే ఏంటి? మామూలుగా 5% అప్లికబిలిటీ. కానీ ఈ నోటిఫైడ్ జ్యూరిస్డిక్షన్ ఏరియాలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడట? హవెవర్ సిన్స్ నార్మల్గా వీటికి 5%, బిస్ట్ ఎన్జేఏలో ఉన్నాడు కాబట్టి హైయెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ దట్ ద రేట్స్ ఇన్ ఫోర్స్ కానీ అట్ ద రేట్ స్పెసిఫైడ్ ఇన్ రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. ఇప్పుడు ఏంటి సెక్షన్ 115A ఏం చెప్పిందంటే 5% అని చెప్పింది. కానీ ఇక్కడ అట్ ద రేట్ ఆఫ్ 30%, ఎన్జేఏలో ఉన్న వాళ్ళకి 30%. ఈ అన్నిటిలో విచ్ ఎవర్ హైయెస్ట్ తీసుకుంటాం. హైయెస్ట్ ఎంత? 30%. 30% ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ పడుతుంది వీడికి. అదనమాట నోటిఫైడ్ జ్యూరిస్డిక్షన్ ఏరియాలో ఉంటే అదొక డిసడ్వాంటేజ్. యాక్చువల్గా ఒక క్వశ్చన్ ఉంది ఎఫ్ఐఏ కాన్సెప్ట్ మీద, జస్ట్ ఒకసారి చూసుకుందాం. స్టైల్ ఇన్కార్పొరేషన్ ఎఫ్ఐఏ అంట. ఎఫ్ఐఏ అంటే మనకు ఖచ్చితంగా ఏముంటుంది మనకు తెలిసి నేర్చుకున్న దాంట్లో 115Aలో ఇది ఒకటి ఛాన్స్ ఉంది, ఇంకోటి ఏంటి ఏడి ఒకటే ఛాన్స్ ఉంది. ఓకే, ఆడేం చెప్పాడు? ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఇన్ రూపీ డెనామినేటెడ్ బాండ్స్. రూపీ డెనామినేటెడ్ బాండ్స్ అంటే ఎంత? 5%. సో వీడికి ఎంత? 5 × 5% కదా. డివిడెంట్ ఫ్రమ్ లిస్టెడ్ షేర్స్ ఆఫ్ ఎన్ ఇండియన్ కంపెనీ. ఎఫ్ఐఎస్కి డివిడెంట్ వస్తుందంటే ఇక్కడి నుంచే రావాలి.
ఆడేమీ స్పెషల్గా చెప్పలేదు కాబట్టి ఇక్కడ 20% చేస్తాం వీళ్ళకి. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అట ఎంత 17,32,000. ఎక్స్పెన్సెస్ 26,000. ఎక్కడైనా సరే వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఇస్తామని చెప్పాము అలవెన్స్ కింద. ఇక్కడ ఎక్కడైనా చెప్పాము ఎక్స్పెన్సెస్ ఇస్తామని చెప్పలేదు కదా, సో ఎక్స్పెన్సెస్ ఏమి అలా చేయం. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అన్నాడు. ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ అయితే నార్మల్గా ఎఫ్ఐకి 20% అప్లికబుల్ అవుద్ది. ఇక్కడ కూడా 20% దేని మీద, ఈ 17,32,000 మీద 20% అప్లికబుల్ అవుద్ది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్. ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ కదా, బాండ్స్ అయితే బాండ్స్ అని చెప్తున్నాడు. ఇదేమన్నా బాండ్స్ అంటే ఇంకేముంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఒకటే చూసుకుంటాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు కొన్నాడు, 2017లో కొన్నాడు, 24లో అమ్ముతున్నాడు. ఓకే. సేల్ ప్రొసీడ్స్ ఎంత, 47 lakhs. కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఏమో 32 lakhs. లాంగ్ టర్మ్ బాండ్స్. ఓకే. ఈడు ఎక్కడైనా ఎస్టీటీ పే చేసి అని చెప్పాడా నీకు? చెప్పలే. అంటే అన్లిస్టెడ్ కింద చూడాలి. అన్లిస్టెడ్లో ఉన్నవాడికి 1 lakh ఎగ్జంప్షన్ ఇస్తానంటే ఇవ్వను. జస్ట్ ఎంత 10%, 10% మీద కడతాం అనమాట. సో వీడికి దీని మీద ఎంత అప్లికబుల్ అవుద్ది, 10%. ఒకసారి ఈ క్యాలిక్యులేషన్ కూడా చేసేద్దాం. ఇన్కమ్ కింద చూడు ఏదైతే వచ్చిందో, ఇన్వెస్ట్మెంట్ రూపీ డెనామినేటెడ్ బాండ్స్ ఎంత, 8,50,000 ఇన్కంలో చూపించేది. 8,50,000. డివిడెండ్ ఇన్కమ్ ఎంత, 6,20,000. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత చెప్పి, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఎంత, 70,32,000 వేసాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, బాండ్స్ మీద ఇక్కడ ఎంత ఇస్తావు, 47 lakhs మీన్స్ 32,000 చేస్తే ఎంత వచ్చింది, 15 lakhs. ఈ 15 lakhs మీద ట్యాక్స్ ఎంత, 15 lakhs మీద ట్యాక్స్ ఎంత చెప్పు పైన, 10%. 15 lakhs మీద 10%. సో 15 lakhs మీద 10%. ఓకే డన్. ఈ పైన వీటి మీద కూడా చెప్పేసావు కదా ఆల్రెడీ. ఇంట్రెస్ట్ ఆన్ రూపీ డినామినేటెడ్ బాండ్స్ మీద 5% అని చెప్పాను, 5%. డివిడెండ్ ఇన్కమ్ మీద ఎంత చెప్పాను, డివిడెండ్ ఇన్కమ్ మీద 20% చెప్పాను. ఓకే, ఇవి కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఏముంది ఇంకా, ఇప్పుడు ఇది చూడు, లిస్టెడ్ షేర్స్ అట, డేట్ ఆఫ్ పర్చేజ్ ఇచ్చాడు, ఎస్టీటీ పే చేసావట. ఎస్టీటీ పే చేశాను 23లో కొన్నాం, మేలో కొని జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. షార్ట్ టర్మ్ కదా ఇది, 2023 షార్ట్ టర్మ్ కాబట్టి ఏం చేస్తావు, వీడికి షార్ట్ టర్మ్లో ఎస్టీటీ పే చేశాడు. ఎస్టీటీ పే చేస్తే 15% యాక్చువల్లీ, ఇంటూ 15%. సో పర్చేజ్ ఆఫ్ కాస్ట్ తీసేస్తాం కదా, 12,40,000 తీసేసి, ఇది తీసేసి 4,60,000, 4,60,000 మీద 15%. ఇది నెక్స్ట్ అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ ఎంత, పర్చేజ్ డేట్ ఇచ్చాడు, సేల్ డేట్ ఇచ్చాడు. ఇది కూడా షార్ట్ టర్మే. సేల్ కన్సిడరేషన్ నుంచి పర్చేజ్ తీసేకి ఎంత, అన్లిస్టెడ్ అవుతాయి. నేను చెప్పాను కదా ఒకటి, ఏంటి, మగన్ని ఎదగాలి కానీ తక్కువ టైంలో నువ్వు ఎంత ఎదగకూడదు. సో నీకు 30% వేస్తాను నేను ట్యాక్స్. సో 30% వేసే, 4,68,000కి 30%. దీని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కట్టాం అంతే. ఇది యాక్చువల్లీ స్టడీ మెటీరియల్ క్వశ్చన్, ఇది స్టడీ మెటీరియల్లో ఉంటుంది ఈ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఉంది చూడు, క్వశ్చన్ నెంబర్ 35. ఎస్వైఎల్ అనేది ఒక ఎఫ్ఐఏ అట. ఎఫ్ఐఏకి ఏమొస్తుందని చెప్పాను, కట్టింగ్ 115 AD. అండ్ ఇంకోటి అది సేమ్ అదే దాని పాయింట్ మీద, ఇన్కమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెక్యూరిటీస్ మీద మొత్తం 28,50,000. ఎఫ్ఐడికి ఎక్కడైనా సరే ఎక్స్పెన్సెస్ ఇస్తానని నువ్వు చెప్పావా, చెప్పలేదు కదా. సో ఈ ఎక్స్పెన్సెస్ అనేది డిజలవ్ ఇవ్వం. సో టోటల్ ఎంత ఉందట, 28,50,000. అందులో ఆర్డీబీస్ ఎంత ఉన్నాయట, టోటల్ 28,50,000 అయితే అందులో ఆర్డీబీ 16,000. ఓకే. డివిడెంట్ ఎంత ఉంది, డివిడెంట్ ఇన్కమ్ 3,50,000 తీసేస్తే ఇంకా 9 lakhs ఉంది. ఈ 9 lakhs ఏమైనా స్పెసిఫిక్గా చెప్పారంటే, ఇన్కమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెక్యూరిటీస్ మీద డివిడెంట్ రావట్లేదు, ఇంకేమొస్తుంది, ఇన్కమ్ ఫ్రమ్ సెక్యూరిటీస్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ఇంట్రెస్ట్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఆర్డీబీస్ మీద అయితే ఎంత తెలుసు నీకు, 5%. ఆర్డీబీస్ ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, ఎఫ్ఐకి ఆర్డీబీ మీద 5%. ఓకే. డివిడెండ్ మీద అయితే 20% చూడక్కర్లే. ఇంట్రెస్ట్ అంటే ఎంత, ఇంట్రెస్ట్ కూడా 20% ఇక్కడ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్ డివిడెండ్. సో అది, సో ఇది మనం ఏం చేస్తాం, వీడికి ఇన్కమ్ ఎంత చూపిస్తాం, ఇదంతా ఈ ఇన్కమ్ అంతటికి ఎక్కడ చూపించాలి, వాడికి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కింద చూపించాడు ఇక్కడ. ఎంత, 28,50,000 టోటల్ ఇక్కడ చూపించి, దాని మీద ఎంత చెప్పావు, 3,50,000 మొత్తం నీటి మీద ఓన్లీ 16 lakhs మీద 5%, మిగిలినంత 20%. 16 lakhs మీద ఎంత చేశాడు, 16 lakhs మీద 5%, మిగిలిన 9 lakhs మీద ఏమో 20%, ఇంకో డివిడెండ్ ఇన్కమ్ 3,50,000 మీద కూడా 20%. ఇవన్నీ అయిపోయాయి. ఇంకేముంది మనకు చూస్తే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందంట.
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ ఎక్కడైనా ఇస్తాం, ఎంటైర్ ఎన్ఆర్ ట్యాక్సేషన్లో ఇండెక్సేషన్ ఎక్కడ ఇవ్వం. సో కాస్ట్లోంచి పర్చేస్ తీసేస్తే, సేల్లోంచి పర్చేస్ తీసేస్తే వచ్చింది క్యాపిటల్ గెయిన్ అయితే. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే ఏం చెప్పావు, ఎస్టీటీ పే చేసాడో పే చేయలేదా, పే చేసాడో లేదో చెప్పలేదు అంటే అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ అట. ఓకే, అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ ఏం చేస్తాం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10%, దానికి ఏమన్నా 1 lakh ఎగ్జామ్షన్ ఇస్తాం ఇవ్వం. సో 50లోంచి తీసేకి దీని మీద 10% అప్లికబుల్ చేస్తాం ఇంటూ 10%. సో 10% ఎంత, 2,40,000 మీద 24 lakhs మీద 10%. ఓకే డన్. నెక్స్ట్ ఏముంది, ఇది అయిపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంతంట, 5,50,000. ఎస్టీటీ పే చేశాడట, సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అయితే 13,50,000. 13,50,000 కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేస్తే ఎంత, ఎస్టీటీ పే చేశాడు రాడు. ఎస్టీటీ పే చేస్తే ఏం చెప్తా నేను చెప్పాను కదా స్టోరీ. ఎస్టీటీ పే చేసినోడికి ఎందుకు వస్తుంది అది, ఎస్టీటీ పే చేసినోడికి 30%లో హాఫ్ వస్తుంది, అంటే 15% ఇంటూ 15%. సో ఇక్కడ 15% వస్తుంది. ఓకే, ఇంటూ 15%. నెక్స్ట్ ఏముంది, 1 సెకండ్ ఆగు. సో మనం ఏంటి ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది, 13, ఇది తీసేస్తే ఎంత వచ్చిందంటే 13,50,000 5,50,000 తీసేస్తే ఎంత వచ్చింది, దీని మీద 15%. ఓకే, 15% ఎంత, 8 lakhs మీద 15%. ఇది అయిపోయాయి. నెక్స్ట్ ఏముంది, ఈసారి ఏంటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందా, సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ చూడ ఎస్టీటీ నాట్ పేడ్ అట. ఎస్టీటీ పే చేయలేదు, ఎందుకు నువ్వు ఎదిగేది, హయ్యెస్ట్ రేటు ఎదగాల కానీ షార్ట్ టర్మ్లో ఎదగకూడదు. షార్ట్ టర్మ్ ఎదిగితే అందులో నువ్వు ఎస్టీటీ పే చేయలేదు కాబట్టి నీకు 30% అప్లికబుల్. ఎంత, 9,25,000లోంచి 4,85,000 తీసి మిగిలిన దాని మీద ఎంత 30% ఇక్కడ అంతే. విత్ దిస్ ఎడ్యుకేషన్ సెషన్ లెవీ చేసి ఇంతే అయిపోయింది. సో మనకి ఎంటర్ చాప్టర్ అయిపోయింది. చిన్నది ఒకటి చూపిస్తాను చూడాగు. విత్ దిస్ వీ కంప్లీటెడ్ అనమాట. నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్ చాప్టర్లో మొత్తం అయిపోయాయి. కాకపోతే ఇక్కడ చూడు, నేను నా పర్సనల్ పర్పస్కి నేను ఇచ్చుకుంటున్న రిఫరెన్స్ ఇది. ఈ రెసిడెన్షియల్ స్టేటస్ వీడియో అంతా పార్ట్ 1లో కవర్ చేశాను. ఫస్ట్ ఓవర్వ్యూ అంతా ఇండివిజువల్కి ఓవర్వ్యూ ఏమో ఓవర్వ్యూలో వీడియోలో చేశాను. కంపెనీకి సంబంధించి పార్ట్ 1లో చేశాను. స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ పార్ట్ 5లో చేశా. ఇంకోటి ఏంటి, ఎన్ఆర్ ఇన్కమ్ సెక్షన్ 49 ఇక్కడ ఏ వీడియో అంటే ఎన్ఆర్ ట్యాక్సేషన్ వీడియోస్ ఆల్రెడీ అయిపోయాయి కదా, దాని మీద క్వశ్చన్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా చూడాలంటే ఈ వీడియోస్లో ఉంటాయి. ఇది యాక్చువల్లీ ఇది ఎక్కడ కవర్ చేయలేదు, సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ అని పాత వీడియోస్లో. ఇంకోటి ప్రెజెంట్ టు ట్యాక్సేషన్ పార్ట్ 3లో కవర్ అయిపోయింది. హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ పార్ట్ 3, ఫస్ట్ ప్రొవిజర్ టు సెక్షన్ 48 ఏమో పార్ట్ 3లో కవర్ అయింది. స్పెషల్ రేట్స్ కూడా పార్ట్ 4. ఇది అంతే. ఈ సెక్షన్స్ అయితే పార్ట్ 2లో కవర్ అయింది. స్పోర్ట్స్ పర్సన్ పార్ట్ 1లో కవర్ చేసాం. విత్ దిస్ థ్యాంక్ యూ.